మహాభారతం తత్వార్థం మనం చేస్తున్నాం. మధ్యలో 2 వారాలు, ఒక వారం ఉగాది, ఇంకొక వారం రామ జయంతి వల్ల మన కార్యక్రమం ఇక్కడ దీనికి అంతరాయం కలిగింది. దీనికి అంతరాయం కలిగిన ప్రవచనం మాత్రం ఆగలేదు. మహాభారతంలో బంధు ఇంకా అష్టావక్రుల యొక్క సంవాదమును వింటున్నాం. ఉక్తే వాక్యే చ ఉత్తరం మే బ్రవీమి, వాక్యస్య చ అపి ఉత్తరం తే బ్రవీమి అని వచ్చే పరిభాషనే. వేదమునకు ఒక పరిభాష ఉంది. వేదం యొక్క పరిభాషను ముందు ఆ పరిభాషనే నిరంతరము తరింపచేసేటట్లుగా వ్యక్తం చేయాలి అని వాళ్ళిద్దరు ఒప్పందానికి వచ్చారు. వేదం యొక్క పరిభాషణ ఏమిటో మన వ్యావహారికం కాదు. బంది ఏక శబ్దం ఆధారంగా తన పరిభాషణను చెప్పాడు. దానికి ప్రత్యుత్తరంగా, ఉత్తరం అయితే ప్రత్యుత్తరం, అపిత ఉత్తరం ఏం చేశాడు? అష్టావక్రుడు ద్వి అన్న పదం ఆధారంగా చెప్పాడు. ఇప్పుడు దీనికి మళ్ళీ ప్రత్యుత్తరంగా బంది త్రి అన్న పదంతో సమాధానం చెప్తున్నాడు. సమాధానం కాదు, తన ఇట్లా వాక్యం, తన వాక్యం చెప్తున్నాడు. అంటే తన పరిభాషణ, వేదమునకు తాను ఎట్లా పరిభాషణ గుర్తించాడో ఆ పరిభాషని చెప్తున్నాడు. పరితః భాషతే ఇది పరిభాష. భాషతే అంటే భాష వ్యక్తాయాం భాషి, వ్యక్తం చేయటం. పరితః అంటే పాలన పూర్ణగా ఎట్లా వ్యక్తం చేస్తామో అది అన్నాడు. త్రిహి సూయతే కర్మణా వై ప్రజేయం, త్రయోయుక్త వాజపేయం వహంతి, అధ్వర్యవస్త్రిసవనాని తన్వదే, త్రయో లోకా స్త్రీని జ్యోతింషి చ ఆహు అన్నాడు. త్రి శబ్దానికి, శబ్దములకన్నిటికీ కూడా వ్యావహారిక సత్తాల వాళ్ళు కూరిస్తే పాణిని మహర్షి పారమార్థిక సత్తాలు లక్షణాత్మకంగా భాషనంతా కూర్చాడు. వాళ్ళు ఆ సూత్రాలు తీసుకుంటున్నారు, తీసుకుని వ్యావహారిక సత్తా చెప్పుకున్నారు. పాణిని మహర్షి యొక్క తపస్సు పండితులు గుర్తించలేదని స్పష్టంగా తెలిసిపోతున్నది మనకు. లేకపోతే వేదములకు వేదపరంగా వీళ్ళిద్దరు ఈ వాదమని వెనక చెప్పే, ఇక్కడేమో చూసుకుంటే ఏకం గురించి 2 చెప్పాడు, 2 మొదటి 1 గురించి నేను చెప్తే 2 గురించి నువ్వు చెప్పు, 3 నేను చెప్తా 4 నువ్వు చెప్పు, 5 చెప్తా 6 చెప్పు. ఇదేమన్నా వాదమా? వేదముల వాదమా? ఆ పదముల్లో అవన్నీ కూడా ధామములు అని చెప్పుకున్నాం. ధామం అంటే ధారణగా నిలుపబడినటువంటి స్వరూపాలు. తాము ధారణగా నిలుపుకోవాల్సిన స్వరూపంలే కానీ సంస్కృత భాషలో ఏ పదం కూడా కేవలం వ్యావహారికంగా చెప్పేటటువంటివి లేవు అని మనం చేస్తున్నాం. అట్లా త్రిహి శబ్దానికి ప్లవనతరణయో వేరే మానవు ఒకటే అర్థం అవుతుంది. దాటు ప్లవనము, తరణము. ప్లవనం అంటే ఓడ లాగా, తరణం అంటే దాటుట, ఈదుట, దాటుట, అట్లా కూడా అర్థం వస్తుంది. ప్లవన చూడు, ప్లవగత ధాతు, ప్రవర్తన.
ప్లవగతవు పుంగతవు అని ఎవరో కూడా అంటున్నారు. సరే, ఏమైనా ప్లుంగతవు అంటే ప్రవర్తన అర్థం. ప్రవర్తన దాటుట. ఇప్పుడు ఈ పదములకు అర్థం చెప్పుకోవాలంటే నిజార్థం, అసలు విషయం ఏమిటో ఏమున్నదో తెలియాలి. అంటే అక్కడ అధిష్టానంగా ఏది ఉన్నదో, అధిష్టానం అంటే ధారణగా స్థిరమైనది ఏదో. అధిష్టానం అంటే అంటే ధారణ పూర్ణంగా, ష్ఠ అంటే స్థిరంగా, గతి నివృత్తం, స్థిరంగా, ధారణగా స్థిరంగా ఏది ఉన్నదో మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం, అన్నిసార్లు చెప్పుకుంటాం, కోటి సార్లు చెప్పుకుంటాం, కోట్ల సార్లు చెప్పుకుంటున్నాం. ప్రతి ప్రవర్తనలో రెండు అంశములు ఉన్నాయి. ఒకటేమో ఆత్మ అంశము, ఇంకోటేమో అనాత్మ అంశం, బయట అంశం. అది బాహ్య స్పర్శతో కూడుకున్నటువంటిది. అదేమో పోయేది, తనదేమో నిలకడగా నిలిచేది. తన స్వరూపం ఏమిటి అనడానికి ఈ రోజున ఈ పూట గట్టిగా స్పష్టంగా ఏదో ఉంటుంది. ఇప్పుడు కర్ర పట్టుకున్నారు అనుకున్నా, అది వ్యావహారిక భాష. కర్ర పదం వచ్చింది, పట్టుకున్నట పదం వచ్చింది, ఫోటో తీస్తేనేమో కర్ర కనిపిస్తోంది, చేయి కనిపిస్తోంది, తనకేమో పట్టు తెలుస్తోంది అని అంటున్నాం. అంతవరకు ఇది చెప్పుకున్నటువంటి విషయమే. ఈ పూట కొత్తగా ఇంకో విషయం ఏం చెప్పుకుంటున్నాం అంటే, మొన్న ప్రవచనంలో కూడా ఒకసారి సూచన చేసిన జ్ఞాపకం. ఇది పట్టుకోవాలంటే ఏం చేయాలంటే పట్టుని కొలుచుకోవాలి. ఈ పట్టు అనే పదానికి అంటే ఉనికి, తనకేమో ఉనికి స్వరూపం. ఇది బాగా గుర్తించుకుందాం. బయట తాను ఎంత లోపల ఉన్నాడు, స్మృతి రూపంలో ఉన్నాడు. ఈ స్మృతికి కూడా ఆధారమైనటువంటిది సత్. స్మృతి అనేటప్పటికీ సచ్చిదానంద స్మృతి అని చెప్పుకున్నాం. అంటే ఈ ఉనికిని పటిష్టం చేసుకున్నటువంటిది అన్నమాట. ఈ ఉనికిని పటిష్టం చేసుకున్నటువంటి స్వరూపము మనకు ఎరుకగా అదేమిటి స్మృతిలో ఉన్నది. దానికి కూడా ఆధారం ఉనికి. జీవుని యొక్క ప్రతి చేష్ట కూడా ఉనికి ఆధారం. సృష్టి అంతా కూడా ఉనికి ఆధారం అంటే ఆస్మతో ధార్యతే, స్మృతిలో ధారణ చేపడుతున్నది. ఇప్పుడు దీన్ని మనం పట్టు అన్నాం, మధ్యలో ఇంకోటి దిగొచ్చి పెట్టాం పదం. దీన్నేమో చూపు అన్నాం, దీన్నేమో శ్రవణం అన్నాం, ఇంకోటేమో స్పర్శ అన్నాం, ఇంకోటేమో రసం అన్నాం, ఆస్వాదన, ఇంకోటేమో ఆఘ్రాణం అన్నాం, ఇంకోటేమో నడక. ఇవన్నీ ఇంద్రియ పరంగా మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఈ పట్టు అనేది కూడా ఇంద్రియ పదం. కర్రతో చేత్తో పట్టుకుంటే పట్టుని ఎంత అర్థమో, చూపుతో కూడా పట్టే. అర్థమవుతుందా? ఇంకా చూపుతో కన్నుతో ఎట్లా అయితే చూపు అన్నామో, చెవితో కూడా అది కూడా చూపే. పోతన గారు ఏమన్నారు? ఇందుగలడందు ఏడని సందేహం వలదు, శక్తి సర్వోపగతుడు ఎందెందు వెదకితూతన అందందేగడు దానవాగ్రని వింటే. ఉన్నాడు వింటే కనిపిస్తాడా, చూస్తే కనిపిస్తాడా? కంటే అనొచ్చుగా. వింటే అంత అర్థము ఇది ఛందస్సు. వింటే అన్నా కూడా విమ్మన్నా కమ్మన్నా గురువుల అది రెండు ఒకటే. అయినా వింటే అన్నాడు. అన్నప్పటికీ ఇదంతా కూడా దర్శన స్వరూపాలు. ఇవన్నీ అన్ని దర్శన స్వరూపాలు. అట్లాగే ఈ పట్టు కూడా తనకు దర్శన స్వరూపం. అంటే తనకే తెలుస్తుంది కానీ తనకు దర్శనం అవుతోంది పట్టు అనేది. అవతల వాడికి కర్ర చేయి మాత్రమే కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు ఈ పట్టుని ఇవ్వాలంటే
ఈ చూపునివ్వాలంటే చూపుకి ఆధారం ఏమి? ఉనికి. అవునా? ఎంత చూపు పెట్టాలి? అది ప్రయోగంలో ఎంత చూపు పెట్టాలంటే చూపుకి ఎంతకీ విశేషం అంటే కాదు, తన ఉనికి యొక్క కొలత. ఉనికికి ఏం కొలత అంటే ఉనికి వికలం కాకుండా ఉండాలి. వింటున్నారా? వింటున్నారా అంటే పడిపోతుంది అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇది తేలిగా అని మన భాష. అర్థమవుతుందా? ఇది పడిపోతుంది బాధ, తేలిగా ఉంది, ఇది గర్వం. అవునా? ఇప్పుడు దేన్ని కొలుచుకున్నాడు? ఇక్కడ గర్వాన్ని కొలుచుకున్నాడు, ఇక్కడ బాధని కొలుచుకున్నాడు. అయితే దేంతో కొలుచుకున్నాడు? ఉనికితో కొలుచుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఉనికితో కొలుచుకుని బాధ ఏమిటి? ఉనికితో కొలుచుకుని గర్వం ఏమి? వింటున్నారా? కనుక ఇప్పుడు మనం ఏం కొలుచుకుంటున్నామంటే, ఎట్లా కొలుచుకుంటున్నామంటే ఉనికి బరువో బాధో కింద, ఉనికి కింద పడదు. ఉనికి చెడింది అంటే పట్టు చెడిందంటే పుస్తకం కింద పడుతుంది. పుస్తకం చెడిందంటే కింద పడిందంటే తన ఉనికి గ్రహింపు తెగింది అనమాట, పడింది అనమాట. కనుక ఇప్పుడు మనం ఏం కొలుచుకుంటున్నాం? ఉనికిని కొలుచుకుంటున్నాం. ఉనికిని దేంతో కొలుచుకుంటాడు? ఎట్లా కొలుస్తాడు? టీ పెట్టి కొలుస్తాడా? లెక్క వేసుకుంటున్నాడు. ఉనికిని ఎట్లా లెక్క వేసుకుంటున్నాడు? బరువుతో లెక్క వేసుకుంటున్నాడా? గర్వంతో లెక్క వేసుకుంటున్నాడా? తేలికైనటువంటి కర్రతో లెక్క వేసుకుంటున్నాడా? అది వికలం కాకుండా లెక్క వేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఉనికిని వికలం కాకుండా బస్ తన లెక్క అంతే. అర్థమవుతుందా? ఏం పని చేస్తున్నాడు? ఉనికిని కొలుచుకుంటున్నాడు. ఉనికిని కొలుచుకుంటున్నాడు గనకనే ఉన్నానంటున్నాడు. ఏం చేశాడు? ఉనికినే కొలుచుకున్నాడు. కష్టమో నిష్ఠురమో, గర్వమో కామమో క్రోధమో లోభమో మదమో మత్సరమో ఏమైనా సరే ఉనికిని కొలుచుకున్నాడు. అదేమో ఇతరంగా తనకు గ్రహింపుకు వస్తే అది తన ఉనికిని, తన గ్రహింపును వికలం చేస్తుంది. ఉనికిని వికలం చేయదు. గ్రహించిన వాడు పుట్టుమిట్టాడుతుంటాడు. గ్రహించిన వాడెవరు? వాడిని జీవుడు అన్నమా. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ప్లవగతౌ త్రిశబ్దానికి ప్లవన తరణయోహ శబ్దానికి ప్లవగతౌ ప్రవర్తన. ఈ ప్రవర్తనకి శబ్దం ఎట్లా ఉందంటే ప్రాప్తి ఎరుక దాకా ఉంది. ఈ ఎరుక దేని యొక్క ఎరుక? ప్రవర్తన దేవుని యొక్క ప్రవర్తన. మళ్ళీ దగ్గర తగ్గి మరి ఎవరి ప్రవర్తన? తన అంటే ఉనికి ప్రవర్తన. ఉనికి ప్రవర్తన అన్నప్పుడు ప్రవర్తన ఎంత దాకా ఉండాలి? ఉనికి ప్రవర్తన పూర్తి అయ్యేదాకా ఉనికి ప్రవర్తన ఉండాలి. ప్రాప్తి ఇప్పుడు ఇది ఉనికి ప్రవర్తన అని మనం గుర్తిస్తే అప్పుడు ప్రాప్తి ఎవరిది? ఉనికి ప్రాప్తి. అర్థమవుతుందా? చేతి యొక్క చేష్ట ప్రాప్తి కాదు, మరి పట్టు యొక్క ప్రాప్తి కాదు, పుస్తకం యొక్క ప్రాప్తి కాదు. కింద పడింది అనుకో, పుస్తకం చెడింది కాదు. పుస్తకం చెడితే ఏడ్చేవాడు ఎవడు లేడు. కావాలంటే ఇంకో పుస్తకం కొనుక్కొచ్చుకుంటాడు, సమస్య తీరిపోయింది. కానీ అక్కడ తప్పింది ఎవరు? ఉనికి పట్టు యొక్క లెక్క తప్పింది.
ఎట్లా ఉండాలి మనిషి? మనిషి ఉనికి వికలం కాకుండా ఉండాలి. పురుగులు ఉన్నాయి అక్కడ, తుమ్మితే పురుగులు వస్తాయిట. సరే, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఉనికి వికలం కాకుండా. ఏం కొలత ఉనికికి? అంతే. ఏం చేస్తున్నాడు? ఉనికి వికలం కాకుండా కొలుచుకోవాలి. కొలుచుకుంటే, వికలం కాకుండా ఉనికి కొలుచుకుంటే అప్పుడు ఇంద్రియం దగ్గర అట్లాగే వికలం కాకుండా ఉనికి నిలుపుతాడు. అది బయట చేష్టలో నిలుపుతాడు, క్రియలో నిలుపుతాడు. లోకంలో మనిషి తొడకడు అంటాం మనం. ఇంకోడు మొదలు పెట్టకుండానే గడబడిపోతాడు మనిషి అని మనం గుర్తించింది కాదు, గుర్తించినప్పటికీ గుర్తించని వాళ్ళు. బా, ఎంత ఆరోపణ ఇది! గుర్తించనందువల్ల గుర్తించకపోతే వేరే సంగతి. గుర్తించి పశ్యన్నపిచ నా పశ్యతి, చూస్తున్నప్పటికీ చూడని వాడు. మంచి బిరుదులు ఇస్తారు వాళ్ళు, పెద్దవాళ్ళు. పోయి ఆ బిరుదులన్నా మోసుకొని పెట్టుకొని వాకిట్లో పశ్యన్న పశ్యతి మూఢ సుబ్బయ్య ఆయన బిరుదులన్నీ పెట్టుకుంటే ఎందుకు ఎప్పటికైనా జ్ఞాపకం వస్తుంది. అర్థం అవుతుందా? అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు ఇది ప్రవర్తన ప్రాప్తి ఏమొస్తుంది? దేని యొక్క ప్రాప్తి వస్తుంది? ఇవి ఏమీ ప్రాప్తి కాదు. ఏది ఆధారమో, ఆధారం అంటే ధారణ. ప్రవర్తనకి ఏది ధారణయో ప్రాప్తి కూడా అదే ధారణ. ఎరుకకు అదే ధారణ. అర్థం. కనుక ఇక్కడ ప్లవనతరణయోహో ధాతు అర్థం చెప్తున్నప్పుడు ఎటు చెప్తున్నారంటే ప్రవర్తన ప్రాప్తి ఎరుక చేత దాటుట. ఎక్కడి నుంచి ఎక్కడ దాటుతాడు? ఆడికెళ్ళి ఆడికి దాటుతాడు. ఎక్కడి నుంచి ఎక్కడికనే ప్రశ్న లేదు. తన దగ్గర తనలో ఉంచి తను వికలం అగుట నుంచి కాకుండా వరకు దాటుతాడు. ఎంత దూరం ఉంటుంది? ఏమో, ఎన్ని అద్భుతాలు, జన్మలు కాదు, ఎన్ని కోట్ల జన్మలో ఎన్ని అద్భుతాలు, అంత దూరం. అబ్బో, చెబుతుంటే ఏమవుతుంది అర్థం కావట్లేదు. అర్థం కావట్లే అంటాడు. అర్థం అన్నితే చెప్పించాలంటే తాతలు దిగి రావాలి. ఇక లేకపోతే అప్పుడు ఏం చెప్పాల్సి వస్తుందంటే, నేను చెప్తే నువ్వు వినవు, నీ చిన్న కొడుకున్నాడే, ఆ కొడుకు చెప్తే వాడు చెప్తాడు నీకు. నాయనకు అమ్మకు ఎవరు చెప్పారు? ఇప్పుడు చిన్న కొడుకు చెప్పాలి. అంత దూరం అయిపోయింది దాటడానికి. వేదం ఏం చెప్తుంది ఇప్పుడు? ప్లవనాత్ తరతి, ప్లవనము చేత దాటుతాడు. ఇంకోటి చర గతి భక్షణం, గత్యా భక్ష్యతే, భక్షతి, గతి చేత. అర్థం అవుతుందా? ఈ విధంగా పదమును తీసుకొని చక్కగా మనం చేసుకుంటూ రావాలి. ఈయనేమంటున్నాడు? త్రిహి సూయతే కర్మణ వై ప్రజేయం. అయం ప్రజా, ఈ ప్రజ అంటే పతితం జాయతే.
ప్రథితం జాయతే ప్రజా. ప్రథితం అంటే సృష్టిలో ఏదుందో అది పలుకుతుంది. ఇప్పుడు ఏం పలుకుతుంది ఇక్కడ? మనం ఏమంటాం? ఎంతసేపు తొందరగా చెప్పు, వేళ్ళు మొద్దుబారిపోతున్నాయి, బరువు మోయలేకపోతున్నా అంటాడు. నీ బరువు మంట చల్లగా ఉంటుందా మంట అందావా? అవునా? ఇక్కడ ప్రతీతం ఏం ప్రయోగము? ఉనికి గ్రహింపు యొక్క ప్రయోగం. ఇప్పుడు ప్రథితం అదే జాయతే, ప్రకాశిస్తున్నది. ఎట్లా ప్రకాశిస్తోంది? లోపల నుంచి వస్తుంది. దాన్నేమో ఇక్కడ ఒక లీవరేజ్ వేసి ఈ చేతిలో పట్టాడు. బరువు ఇక్కడ ఉంది, బరువు మోయటం కష్టంగా ఉందని చెప్పి దీన్నేమో ఇక్కడ కుర్చీకి ఇక్కడ ఆంచాడు. ఆ కుర్చీకి ఆంచేటప్పుడు ఇది బరువు కొంత తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక జాయింట్ ఒకటి ఉంది కదా, ఇక్కడ దీన్ని పట్టుకుంటోంది, ఈ వేళ్లలో పట్టుకుంటోంది. ఇదేమో బరువుగా ఉంది. ఆ పట్టుకునేవాడు అట్లా పట్టుకోకపోతే కనీసం ఇట్లా అన్నా పట్టుకుంటే బాగుండు. అట్లా బీ చేయలే, గట్లా బీ చేయలే. ఎట్లా చేసిండు? ఇట్లా పట్టుకుండు, ఇట్లా పట్టుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది? ప్రథితం ప్రథ ప్రఖ్యాని, ఖ్యా ప్రకథని. ఏం చెప్తోంది ఇప్పుడు? ఉనికి ఉనికి ఏం చెప్పున్నావు? ఇక్కడేమో బరువుగా ఉంది, ఇది ఉనికి. దాన్ని ఇక్కడ మోపాడు, మోపినంత మాత్రం చేసి ఇక్కడ మోపాడు కానీ దీనికి ఇట్టబెట్టాడు మళ్ళీ ఇంకోటి. ఉనికి అన్నాడు. ఉనికి అంటే ఉండుట. ఉనికి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ బాధగా అన్నాడు. ఉనికి బాధ అంటే ఉనికికి ఏం బాధ? ఉనికిని నిలుపుట బాధ, ఉనికి కొలుచుకుంట బాధ. దానికి చెప్పుకున్నాం. ఇట్లా పోతే కనీసం ఇట్లా పట్టుకుంటే కొంచెం కొంచెం గుడ్డిలో మెల్ల మంచిగా ఉంది. ఇంకా కాసేపు అయిన తర్వాత ఏం చేస్తాడు? నువ్వు చెప్తూ ఉండు అంటాడు. కింద పెట్టేస్తాడు పుస్తకం. నువ్వు చెప్తూ ఉండు, పుస్తకం కింద పెట్టేశారంటాడు. అంటే ఇప్పుడు ఏం బరువు పడుతున్నాడు? పుస్తకం బరువుగా ఉంది అంటున్నాడు. పుస్తకం తనకు బరువుగా ఉంది అంటే పుస్తకం బరువా, ఉనికిని కొలిచే బరువా? పుస్తకం బరువు అనుకో, చేతి నొప్పి వచ్చింది అనుకో, ఏదైనా ఉంటే చికిత్స చేస్తుంటాడు. లేకపోతే ఇదే కారణంగా ఈ దేహం హుష్కాకి అందరుకో. హుష్కాకి అంటే పోయింది. అసలుది అయిందా? ప్రయోగం పూర్తి అయిందా? అర్థం అవుతుందా లేదా? ఇట్లా పట్టుకొని చదువుతున్నాడు అనుకోండి. చదువుతుంటే ఇప్పుడు ఏమవుతుంది? చేతులతో ప్రయోగం, ఉనికి ప్రయోగం. ఇంకా కంటితో ఉనికి ప్రయోగం. చదువుతుంటే మనస్సుతో ఉనికి ప్రయోగం. ఇంకా పేజీలు తిప్పుతుంటే ఈ చేతి కూడా ప్రయోగం. ఇక్కడేమో అరచేతికి ప్రయోగం, ఇక్కడేమో వేలుకి ప్రయోగం. ఇది ఇట్లా రాకపోతే ఇట్లాంటి రాదు, ఇట్లా అని ఇట్లా. ఇప్పుడు ఇట్లా ఇది ఒక విద్య నేర్చుకున్నాడు. ఒక పుస్తకం మడత పడకుండా ఇట్లా అనేటట్టుగా. ఈ పుస్తకం మడత పట్టకుండా అన్నటువంటిది దీని భాష. కాగితం మడత పట్టకుండా అంటే దీని భాష. తన భాష అస్సలు వికలం కాకుండా అంటే ఏం పలికించుకోవటం? కలం అంటే కళ శబ్ద సంఖ్యానయోహం, లేకపోతే గతి సంఖ్యానం అంటే ప్రవర్తనను పలికించుకోవటము. ఇంకా ఇంకోటి కేవలం పలికించుకొని అన్వయం చేసుకోవటం లేకుండా ప్రవర్తనను అన్వయం చేసుకోకుండా అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఏం కొలుస్తున్నాడు ఇప్పుడు? అన్వయం చేసుకోవడం
వ్యతిరేకం కాకుండా. అంటే భగవద్గీత భగవద్గీత అట్లా పలకది, ఏం చేస్తావు? 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి భగవద్గీత రోజు అధ్యయనం చేస్తాడు. భగవద్గీత అని పలకదు, భగవద్గీత భగవద్గీత భగవద్గీత. ఇదంతా గోధుమ గీత అంటాడు సరిపోతుంది. ఇంగ్లీష్ వాళ్ళు గీత అంటారుగా, వాళ్ళ పలకదు కాదు, గీత గీత అన్నారు. అర్థమవుతుందా? అంటే ఏం చేస్తున్నారు, ఏం లెక్క పెట్టుకుంటున్నారు? ఉనికిని కొలుస్తున్నావు అంటే ప్రవర్తనను కొలవటం లేదు, చేసే కర్మను కొలవటం లేదు. కృత్వాపి నా నిబధ్యతే, కర్మ చేసినప్పటికీ కూడా కర్మ చేయబడలేదు, ఏమైంది? ఉనికియే కొలబడుతున్నది. అర్థమవుతుందా లేదా? ఇంకా దేహాలు ఏమన్నా ఉన్నాయా? సందేహాలు ఉన్నాయా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ప్రజ అంటే ప్రథితం జాయతే. ప్రథితం అంటే ఏమి చెప్పబడిందో. ఏం చెప్పబడింది? ఇప్పుడు ఉనికి ప్రవర్తనైనా ఉనికి ప్రవర్తనయే. ఉనికి ప్రవర్తన అంటే ఎట్లా ఉంటుంది? అది ప్రవర్తన లేనిదిగా ఉనికియే ఉండుట. అవునా? చెప్పండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. సంగం త్యక్త్వా అంటే, సంగం అంటే ఆసక్తిని విడిచి. ఏం ఆసక్తి? నేను చేస్తున్నా చూడు కాదు. ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేయటంలే, ఉనికినే కొలుచుకుంటున్నావు. అర్థమవుతుందా? బయట క్రియ ఎందు కానీ, బయట ప్రవృత్తి ఎందు కానీ, బయట ప్రేరణ ఎందు కానీ, బయట చేష్ట ఎందు కానీ, బయట కర్మ ఎందు కానీ ఏమి సంబంధం లేకుండా అది జరగటంలే, మాటికి ఇది కొలుచుకుంటూ ఉండాలి. ఇది మనం ఇవాళ పెద్ద వేదాంతంగా చెప్పుకుంటున్నాం. ఇట్లా చూడండి, ఇట్లా పట్టుకునే వాడు ఏం చేస్తాడు? పుస్తకం పట్టుకోకుండా ఉండాలి, కింద పడకుండా ఉండటం అనేటటువంటిది మరి ప్రతి ప్రాణి చేస్తుంది. తన చేతిలో ఉన్నదాన్ని పడకుండా కదా ప్రతి ప్రాణి చేస్తుంది. అంతదాకా వస్తే ఏం చేస్తుంది? చేత కాకపోతే విడిచిపెడుతుంది. దుడికి మనిషి ఒక్కడే వదిలేస్తాడు. ఈ దుడికి ఎక్కువగా పక్షుల్లో కూడా ఉండదు. పిల్లి తన కోణం తీసుకుపోతుంటే గొంతు పట్టుకుంటుంది, అది కూడా చెవు కూడా కాదు, గొంతే పట్టుకుంటుంది. ఆ గొంతు పట్టుకుని ఎట్లా పట్టుకుంటుంది? పళ్ళతో పట్టుకుంటుంది. పిల్లి కొరిగితే ఎట్లుంటుందో తెలుసా మీకు? బాగా గుచ్చుకుంటుంది. కానీ ఆ పిల్లి కోణం తీసుకెళ్తుంటే దానికి ఏమి నొప్పి రాకుండా ఏం కొలుచుకుంటుంది? కర్మను చేయకుండా తనను కొలుచుకుంటుంది. కర్మ యొక్క ధ్యాస రాకుండా ఉనికిని కొలుచుకుంటున్నాం. మనకేం వస్తుంది? ఉనికినే కొలుచుకుంటున్నాం, కానీ ఎట్లా కొలుచుకుంటున్నాం? కర్మ యొక్క ధ్యాసతో, కర్మ యొక్క భారంతో. ఉంటున్నారా లేదా? కర్మ యొక్క భారంతో. ఓయమ్మో నేను చచ్చిపోతా ఇది చేస్తే, నీ కాలు ముక్తో నాకు వద్దు తీ అంటాడు. నాకొద్దు తీ, నాకొద్దు అంటే నాకు వద్దు అండు. నాకొద్దు తీ అంటే
ఏమిటో ఏమర్థం. కనుక ఏమన్నాడు, అయం ప్రజా, అయం అంటే ఈ ఈ ప్రజా, ప్రజ అంటే ప్రథితేన జాయతే, ప్రథితం అయితే ప్రథితం జాయతే, ప్రథితమితి అని ఎట్లానే చెప్పచ్చు. అర్థమైందా? అంటే సృష్టి సృష్టి అని మాటి మాటి చెప్పక్కర్లే. ప్రథితం అంటే ఆ క్రియ ఎట్లా చెప్పబడిందో అట్లాగే. క్రియ ఎట్లా చెప్పబడింది? ఉనికి ప్రయోగం. ఉనికి తప్పితే అది తప్పింది అంతే. అది తప్పిందంటే ఉనికి ప్రయోగం తప్పింది. పని చెడింది అంటే ఉనికి ప్రయోగం తప్పింది. తను లేడు, అప్పర్ స్టోరీస్ టు లెట్ అన్నాడు, బయట గదుల్ని అద్దెకి ఇచ్చేశాడు, పని జరిగిపోతుంది. ఇది ప్రవృత్తి పరంగా చేయటం. ప్రవృత్తి పరంగా చేస్తే ఎట్లా వస్తుంది? ప్రవృత్తి పరంగా జరుగుతుంది, తన పరంగా జరగదు. అది మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రవృత్తి యొక్క స్వరూపం ఉనికి యొక్క కొలత. ఉనికి యొక్క కొలత తప్పుగా కొలుచుకున్నాడు. అందుకనే ఆ ప్రవృత్తిలో ఉన్నవాడిని నువ్వు ప్రవృత్తిలో ఉన్నావంటే వాడు కోపం వస్తుంది. ఎందుకంటే వాడు ఉనికిలో ఉన్నాడు అనుకుంటాడు. ఆ ప్రవృత్తిని అంత లక్షణంగా ఎందుకు పోషిస్తాడు అంటే అది ఉనికి అనుకున్నాడు కనుక పోషిస్తాడు. అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు భ్రాంతి కావచ్చును, కానీ వాడు ఏమనుకున్నాడు? ఉనికి అనుకున్నాడు కనుక. అంటే ఉనికినే పోషిస్తున్నాడు. అది ఉనికి ఏమైంది? అది త్రిగుణాత్మకమైంది. త్రిగుణాత్మకమైనప్పుడు కూడా వాడి లెక్కలో త్రిగుణాత్మకమే ఉనికి ఉంది అనుకున్నాడు కనుక ఉనికిని నిలుపుకోవడానికి ఎంత శ్రద్ధగా ఉన్నో అంత శ్రద్ధని త్రిగుణాత్మకం పెట్టుకున్నాడు. స త్రయా శ్రద్ధయా యుక్త, తయా శ్రద్ధయా, ఆ శ్రద్ధ చేత. ఏ శ్రద్ధ చేత అంటే తనను కోరటానికి ఇచ్చినటువంటి శ్రద్ధ. కోరికలకన్నిటికీ నిజ రూపమేమి తనను కోరుతాడు కనుక మనకు లోపల ఏమొస్తుంది? శ్రద్ధ వస్తుంది. ఇప్పుడు శ్రద్ధ తనను కోరటకు వచ్చినట్ట, ఇతరులను బయటదాన్ని కోరటకు వచ్చినట్ట? తన కోరటమే. అది తనకు కావాలని కనుక్కున్నాడు గనక, ఆ కోరిక తనది అనుకున్నాడు గనక కోరికకు విలువ వచ్చింది. ఆ కోరిక ఎటువంటి విలువ వచ్చింది? తన రూపం విలువ వచ్చింది. అవునా? అప్పుడు శ్రద్ధగా చేస్తాడు. తన కోరిక గనక శ్రద్ధగా చేస్తాడు. ఇతరుల కోసం ఏదైనా కోరిక, వాళ్ళ కోరిక కోసం చేద్దామంటే ఎట్లా ఉంటుంది? ఆవిడ ఏదో పుట్టురమ్మంది, అదేదో కోరింది, మర్చిపోయినా అని రేపు జ్ఞాపకం పెట్టుకుంటా అంటాడు. రేపు కూడా మళ్ళీ మర్చిపో. ఇక నువ్వు నేను బయలుదేరేటప్పుడు నన్ను కాల్చేయి, అప్పుడు నేను తీసుకొస్తా అంటాడు. అమ్మ నేను కాల్చడమే నేను చేయనంటున్నాను. అయితే రింగ్ ఇస్తాడు. సరిగ్గా ఎన్ని గంటలకి ఇవ్వమంటే సరిగ్గా 6 గంటలకంటే తన అలారం పెట్టుకుని రింగ్ ఇస్తుంది. అప్పుడు ఆ రింగ్తో వచ్చినప్పుడు నేను పనిలో ఉన్న తర్వాత మాట్లాడినా అంటే ఏముంటుంది? ఏదో కాలబడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. ఏమైందంటే నువ్వు ఫోన్ చేయలేదుగా అంటాడు. చేస్తే నువ్వు తర్వాత చేస్తానంటేవిగా నువ్వు. ఏమంటారు ఇప్పుడు? అయితే పోటాడుకోవాలి అని ఈ విధంగా. తర్వాత ఏంటి? ఇట్లా 10 రోజులు తిప్పిన తర్వాత 11 రోజులు నేను మాట్లాడుకునేవారు అనమాట. అప్పుడు ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, భార్య మీద ప్రేమ వచ్చేస్తుంది. ఆ ప్రేమ వచ్చిన తర్వాత ఇంకా 4 రోజుల తర్వాత ఏది నువ్వు మళ్ళీ అడగలేదే అంటే, అడిగిన 10 రోజులు ఏం చేసావు? సరిపోయిందిగా, అర్థమైందిగా, నీ వల్ల కాదని కోరుకున్నాను, నోరు మూసి కూర్చున్నాను. అర్థమవుతుందా? కనుక ప్రవృత్తిలో ఎన్ని రూపాలైనా కావచ్చు. అనేకత్వం దేనివల్ల వస్తుంది? ప్రవృత్తి. అందుకని అనేక శబ్దానికి కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఏతీతి ఏకః నా ఏకః అనేకః. పొందనిది అనేకం. అనేకం వస్తుంది, ఏమి పొందలే. ఏది ప్రవర్తిస్తుందో అది పొందుతున్నాం.
అర్థమవుతుంది. ఇది గతో ధాతు. ఏది ప్రవర్తిస్తుందో అది పొందుతున్నావు, ఏది ప్రవర్తిస్తుందో నీకు ప్రవర్తిస్తుందో అది పొందుతున్నావు. దానికి వేరే రూపం తీసుకున్నావు అనుకో, అది అంగాన్ని అనేకములు, అనేక వక్రనయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం. ఏం చూస్తున్నాడు? అనేకములు చూస్తున్నాడు, పొందలేని వాటిని చూస్తున్నాడు అని అర్థం. కనుక ఏమంటున్నారు ఇక్కడ, అయం ప్రజా ఏమంటున్నారు, కర్మణా సూయతే త్రిహి సూయతే, త్రిహి సూయతే కర్మణా వై ప్రజాయ. వీళ్ళు ఏమంటారంటే ఈ ప్రజలు కర్మవశాన దేవ నర పశుపక్షాదులుగా పుడుతున్నారు. అర్థమైందా? ఇది సంస్కృత పండితులు రాయగలరు, ఇట్లా వేదాంతి రాయకూడదు, సాధకులు ఇట్లా అనకూడదు. సూయతి అంటే సుప్రేరణే ధాతు, సునోతి. సూయతి అంటే కర్మని ప్రయోగం, ప్రేరణ చేయబడుతున్నది. త్రిహి అంటే ప్రవర్తన దాటుట. త్రిహి అంటే ప్లంగ్ ధాతు, అది గతం. తర్వాత తరణం అంటే దాటుట. త్రిహి సూయతే, కర్మణా సూయతే, కర్మ చేత సూయతే, ప్రేరేపింపబడుతున్నది. అర్థమవుతుంది. అంటే ప్రవర్తన చేత దాటుట. ఈ ప్రవర్తన చేత దాటుట అనేటటువంటిది కర్మ చేత ప్రేరణ చేయబడుతున్నది అని అర్థం. కర్మ అంటే ఆయన క్రియతే కర్మ, కరోతీతి కర్మ. చేయబడుతుంది గనక కర్మ, చేస్తున్నాడు గనక కర్మ అంటే వాళ్ళు అర్థం కాదు, వాళ్ళు అని చూస్తారు. చేస్తున్నాడు గనక కర్త కావాలి, కానీ కర్మ ఎట్లా అవుతుంది అంటారు వాళ్ళు. అర్థమవుతుంది. చేస్తున్నాడు అన్నప్పుడు దాన్ని తన దగ్గర చేస్తున్నాడు అనే కర్త స్వరూపంతో పాటుగా కర్మ ఇప్పుడు తన దగ్గర ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు కర్మస్వరూపం తానే. కర్మస్వరూపము తానే, తనే చేస్తున్నాడు. కర్మ చేయబడుతున్నది. ఏ మాట వచ్చేట వస్తుంది? కర్మతో పోల్చుకుంటే చేయబడుతున్నది. ఇప్పుడు త్రిపుటిలో ఎట్లా ఉంది? కర్త చేయువాడు, కర్మ చేయుట, క్రియ చేయుట, ఇంకా చేయుట అనేటువంటి క్రియాస్వరూపము, కర్మ చేయబడుతున్నటువంటి కర్మ, చేయబడుట కార్యరూపం అనమాట. ఇప్పుడు కార్యరూపం ఎవరి రూపంలో ఉంది? తన బుద్ధి రూపంలో. తను చేస్తున్నాడు కదా, తన బుద్ధి రూపంలో. అక్కడ క్రియారూపం ఎట్లా ఉంది? చేయబడిన రూపంలో. చేయబడిన రూపమేమో మరి ద్రవ్య పదార్థంలో ఉన్నది అని అనుకున్నప్పటికీ కూడా కర్త స్వరూపం తన దగ్గరే ఉంది, చేయటం కూడా తన దగ్గరే. అవునా? తను ఎట్లా చేస్తే అట్లా ఉంది. తను చేసేవాడు కావచ్చు, చేసేవాడు చేయుట అన్నటువంటి క్రియ తన దగ్గరే జరుగుతుంది. అది చేయబడిన రూపంలో అవుతుంది. అంటే చేయుట అన్న రూపము అక్కడ లేదు. మట్టితో కుండలు చేస్తున్నాడు అనుకోండి, చేయుట అనే రూపము మట్టితో కుండ దగ్గర ఉందా? తను చేసేవాడి దగ్గర ఉందా? చేసేవాడి దగ్గర తన బుద్ధిలో తను చేయటి రూపంగా ఉంది, కానీ అక్కడ ఆ రూపంలో లేదు. బస్ అది ఎట్లా ఉంది? చేయబడిన రూపంలో. మట్టినా, మట్టితో కుండ జరగటమైనా చేయబడిన రూపంగా ఉంది. ఆబ్జెక్ట్ తన పరిధి దాటి బయటకు ఉంది. అది అర్థమైంది. ఆ చేయబడినది ఎట్లా ఉంటుందంటే కర్త కర్మ స్వరూపాన్ని ఉపసంహరించుకుంటే బయటకు లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? త్రిహి సూయతే, ప్రేరేపణ చేయబడుతున్నది. కర్మణ
కర్మణ త్రిహి సూయతే. కర్మణ అంటే కర్మచేత, కర్మచేత త్రిహి సూయతే అంటే ప్రవర్తన చేత దాటుట అన్నటువంటిది సూయతే, ప్రేరేపింపబడుతున్నది. దాటుట అంటే ఎట్లా? పట్టుకున్నా, ఆ పిచ్చి కోతలు కొయ్యొద్దన్నా, పట్టుకున్నా పిచ్చి కోతలు కొయ్యొద్దన్నా, చూస్తున్నా పిచ్చి కోతలు కూయొద్దన్నా, వింటున్నా పిచ్చి కోతలు కూయొద్దన్నా, మాట్లాడుతున్న పిచ్చి కోతలు కూయొద్దన్నా. పిచ్చి కోతలు అన్నవి మరి ఏమంటున్నావు? లేకపోతే బూతు కోతలు, పనికిరాని మాటలు. అక్కడ చేయబడుతున్నవేమి తన ఉనికి నిలిపింది. చేయబడిన రూపంగా చూపించాలంటే అర్థమవుతుందా? చేయబడిన రూపంగా చూడాలంటే తన ఉనికి నిలుపుకున్నటువంటి తన అనుభవమే చేయబడిన రూపంగా తన దగ్గర పదిలంగా ఉంది. అర్థమవుతుందా? కర్ర పట్టుకున్నారన్నా అది పదిలంగా లేదు, కింద పెట్టేశాడు. మాట్లాడుతున్నా పదిలంగా లేదు, తాత్కాలికం. అది చూస్తున్నానన్నా తాత్కాలికమే, వింటున్నానా తాత్కాలికమే. నాకేం పట్టింది అంటుంది ఆ ఇంద్రియం, నాకేం పట్టింది. అందుకనే కాయేన మనసా బుద్ధ కేవలై ఇంద్రియరపి యోగిన కర్మ. కేవలమైన ఇంద్రియం అనే పదం పుట్టుకొచ్చింది భగవద్గీత. ఆ ఇంద్రియము కేవలం అంటే ఎట్లా ఉంటుందంటే, పట్టుకోమంటే పట్టుకున్నా, ఇప్పుడు కూడా పట్టుకున్నా, కింద ఆధారంగా ఉంది, కింద ఆని ఉంది కనుక కింద పట్టలే. ఇప్పుడు పట్టుకోమన్నావు, పట్టుకున్నా. బరువు నాకేం తెలియదు, నువ్వు ఎట్ట అంటే అట్ట. అర్థం ఉందా? కేవలం ఇంద్రియరేపి అంటే ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో గృహిణి ఏం చేస్తుందంటే అది చెయ్యి అని అందరు చెప్తే అప్పుడు కేవలమైనటువంటి గృహిణి రూపంగా వాళ్ళు చెప్పింది అట్లాగే చేసి పెడుతుంది. తనుగా ఏం చేయదు. అర్థమైందా? తనుగా చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారంటే అప్పుడు తను ఏం చేస్తుందంటే అక్కడ దాన్ని ఎట్లా చేయాలో అని తెలుసుకున్నప్పుడు తను చేసినట్టుగా ఎట్లా ఉంటుందో. లేకపోతే వాళ్ళు చేయమన్నారు కనుక చేశారు అంటే ఇంకా ఎట్లా ఉంటుంది? పిల్లలు చేయమన్నారు కానీ చీర వేశారు, అత్తగారు చేయమంది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది? అత్తగారు చేయమంటే ఎట్లా ఉంటుందంటే వాచ ఎట్లా ఇది చూడు, తిరగమూతేసి కూరలనే వేసేసి దాన్ని ఇంత ఉప్పు అంటుంది. ఇంత అంటే ఎంత? ఉప్పు దొరికినప్పటికీ సందేహం వస్తుంది ఎవరికి? కొత్త కోడలికి. అప్పుడు అత్తగారి దగ్గరికి ఇంత అంటే ఎంత అంట, ఇంత. అప్పుడు ఇంత తీసుకెళ్తాను అంటే ఎట్ట పెట్టాలి? కుప్పగా పెడితే ఎక్కువ అవుతుంది, పరిచి పెడితే ఎక్కువ. అది చెప్పలేదే మళ్ళీ. ఇంత అంటే ఓ చెంచాడు వేయవే అంటుంది అనుకో. చెంచాడు అంటే ఏం చెంచాడు? అది మళ్ళీ అడగలే, మర్చిపోయాను. అదేనే ఉప్పులో చెంచా పడేసింది చూడు, ఆహా అట్లాగా. చెంచాడు ఏమంటే తీసిన తర్వాత సందేహం వస్తుంది, కొంచెం కింద పడిపోయింది, ఎక్కువ తీసిన కొద్దీ నిలవద్దు, ఆ నిలిచి వేసిన పాత్ర తింటుంటే ఎట్లా ఉంది? ఉప్పు కొంచెం ఎక్కువ, నువ్వు చెప్పినంతే వేసా అంటుంది. అది బుద్ధిమంతురాలు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేశా అంటుంది. అర్థమవుతుందా? ఇది ఎట్లా? నువ్వు చెప్తే నేను చేశా, నువ్వు చెప్తే నేను చేశా కాదు. అప్పుడు ఏమవుతుంది? క్రియ అవుతుంది. తెలివి ఉండదు అంటే అది ఆడుంటుంది. సాయంత్రం ఆయన వస్తాడు, మిద్దరం పోయి మార్కెట్లో పోయి కొనుక్కొచ్చుకుంటాం. అంతవరకు ఓర్చుకోండి అత్తయ్య గారు అంటుంది. అర్థమవుతుంది? అట్లా పనికి ఇది అర్థం కాదు. పనికి ఎట్లా ఉంటుంది? స్పూన్ ఫీడింగ్ అంటుంటారు. అంటే చెంచాతో లేకపోతే ఒగిగినతో పోసినట్టుగా అట్లా అర్థం కాదు.
సొంత తెలివి ఉండాలిరా. సరే, అది ఎట్లా వస్తుంది? భాషలకి అర్థం ఉంటుంది లోకంలో ఈ విధంగా. ఎట్లా 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 అర్థం వస్తుంది? నువ్వు చెదరకుండా ఉండాలి. వికలం కాకుండా అంటే నీ ప్రవర్తన, ఉనికి యొక్క ప్రవర్తన అన్వయం కావాలి. ఉనికి యొక్క ప్రవర్తన ఏమి? ఉనికి యొక్క ప్రవర్తన ఏమి? ఉండుటే అంతే. నీకు యొక్క ప్రవర్తన అంటే ఉండుట, అంటే మళ్ళీ వికలం కాకుండా అని చెప్పబల్లే. మా ఊరు భాష ఇది, చెప్పబల్లే. మాది నెల్లూరు, చెప్పబల్లే మా ఊరు భాష. కనుక ఈ విధంగా మాటి మాటి చెప్పాలనా? త్యాగరాజ కీర్తనం, మాటి మాటికి చెప్పవలెనా అని ఏదో ఉంది. ఎన్ని మాట చెప్పమంటావు? మా ఇంటి దాకా రా అంటే బొట్టు పెట్టండి, రారా అంటావు కానీ బొట్టు పెట్టదు. మాటి మాటి చెప్పాలి. ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే అక్కడ విశేషం ఎట్లా ఉందంటే, అంతకంటే వేరే విధంగా నువ్వు పనిచేయలేవు. కర్మ చేయాలంటే తన ఉనికిని కొలుచుకోవాలి. ఎట్లా కొలుచుకోవాలి? మళ్ళీ చెప్పుకుంటున్నావు, ఉనికిని ఎట్లా కొలుచుకోవాలంటే పనికి తగినట్టుగా కొలుచుకోవటం కాదు, తను చెడకుండా, తను వికరం కాకుండా, అంటే తన ప్రవర్తనను అన్వయం చేసుకు ఉనికి యొక్క ప్రవర్తనను తన ఉనికికి భంగం కాకుండా నిలుపుకోవటం. ఇప్పుడు దీన్ని మనం దేహంతో పోల్చుకుంటే, నడుస్తున్నాడు అనుకో, నడుస్తుంటే నడకని ఏమంటాం? దేన్ని నడక అంటాం? కింద పడకుండా ఉంటే. కింద పడకుండా ఉంటే ఏం చేయాలి? నేను నడుస్తున్నా, పట్టుకొని ఉండన్న వెనకాల పెట్టుకొస్తాడా? ఏం చేస్తాడు వాడు? నడుస్తుంటే తాను కింద పడకుండా, అంటే ఇప్పుడు ఏం చేశాడు? కింద పడకుండా నడవటం నేర్చుకున్నాడు. ఎవరు? బుజ్జిగాడు నడక నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇంతవరకల్లా నడుస్తున్నాడు, కింద పడుతున్నాడు, నడిస్తే కింద ఎందుకు పడతాడు? నడవటం అని అనేసి నడవటం నేర్చుకున్నాడు అంటున్నాం. కానీ అంటే ఏం చేస్తున్నాడు? కూర్చున్నానంటే ఏం చేస్తున్నావు? కింద పడటం కూడా ఉండటం అనేది అభ్యాసం చేస్తున్నాం. దేహం యొక్క ఆ భంగిమలో కింద పడకుండా ఉండటాన్ని అభ్యాసం చేస్తున్నాం. ఉనికి అది కింద పడిందంటే ఉనికి నిలిపితే, నీవు నిలిపిన ఉనికి కూర్చున్నటకు ఉనికి. వింటున్నారా? తను నిలిపిన ఉనికి కర్ర కింద పడకుండాటకు ఉనికి. దీనికి ఉనికి ఏది తెలియదుగా. అర్థమైంది? కనుక తన ఉనికిని అక్కడ ఇవ్వటం అంటే అర్థం అది. ఎట్లా పెట్టాలి? ఇప్పుడు కింద ఇప్పుడు ఏమొస్తుందంటే సూయతే ప్రేరణ చేస్తుంది. ఏం ప్రేరణ? కర్మణా ఏం ప్రేరణ చేస్తుందంటే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? తన ఉనికి వికలం కాకుండా ఉండుటను ప్రయోగం చేసి కర్ర కింద పడేయకుండా పట్టుకున్నానని గర్విస్తున్నాడు. వింటున్నారా? ఇంకా ఎట్లా అంటాడు? ఇది ఇది తిరుగుతుంది, ఇట్లా తిప్పుతుంటాడు. సరే, ఇట్లా తిప్పుతాడు. ఇంకా ఏం చేస్తాడు? గుర్రం పందెంలో గుర్రం వేసి చూపించాము. అబ్బాయిని సోనారాజు గారి మునుమనవాడు, వాడు గుర్ర పందెంలో ఫస్ట్ వచ్చాడు. గుర్రం రేసింగ్లో అందరూ చప్పట్లు కొడతారు. వాడికి ఒక సర్క్యూట్ ఇస్తారన్నమాట. ఆ గుర్రం వేసుకుని ఆ సర్క్యూట్లో తిరిగి రావాలి. అది మధ్యలో ఏంటంటే అడ్డులు ఉంటాయి అన్నమాట. వస్తే అడ్డు దాటాలి. ఆ దాటేటప్పుడు ఎట్లుండాలంటే ఆ వేగంలో దాన్ని సరిగ్గా దాటాలి. మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది, మళ్ళీ దాటాలి. అది
అది ఒకటైతే 35 సెకండ్లో ఒక రౌండ్ కొట్టేశాడు. అందరూ చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు ఏమన్నా అది చూసినప్పుడు ఇప్పుడు ఏం చేశాడు? గుర్ర పందెంలో ఫస్ట్ వచ్చాడు. ఏం చేశాడు? ఇప్పుడు గుర్ర పందెంలో ఫస్ట్ వచ్చాడన్నాడే కానీ తన ఉనికిని నిలుపుకున్నాడని అంటాం లేదు కానీ ఉనికిని ఎట్లా క్యాల్కులేట్ చేసుకున్నాడు? ఇన్ ది గివెన్ కండిషన్స్. అంటే ఆ పందెము ఆ ప్రక్రియలో ఉనికి చెడకూడదు. ఉనికి చెడిందా తన ఉనికి చెడకూడదు. ఆ ఉనికిని గుర్రానికి అందియాలి. గుర్రానికి కూడా ఆ తెలివి ఉండాలి, ఇవ్వాలి. అది ఎట్లా ఉంటుందంటే దాన్ని పట్టుకోవడంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? చేసేదేమో నిజమైనది, మాట్లాడేది బయట. కనుక ఇప్పుడు ప్రవర్తనని దాటుటను ప్రేరణ చేస్తున్నది. కర్మణ మనం చేసే కర్మ చేత ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఇక్కడ వేదం ఏకం గురించి చెప్పినా, ద్వి గురించి చెప్పినా, త్రి గురించి చెప్పినా ఇవన్నీ కూడా వేదము యొక్క ఉక్తే వాక్యే. ఉక్త వాక్యము దానికి ఉత్తరం. వేదము ఏం వ్యక్తం చేస్తోంది? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు? త్రిహి సూయతి. త్రిహి అనేది అక్కడ ప్రథమ విభక్తి ఏకవచనం. సూయతి అనేదేమో క్రియా కర్మని ప్రయోగం. కర్మ చేత. కర్మ చేత అంటే ఆచరణ చేత. అవునా? అప్పుడు కర్మణ వై ప్రజా అయం. అది కర్మ చేతనే సూయతే కర్మ చేత త్రిహి ప్రేరేపణ పడుతుంది. అది కర్మగా ఆచరణ చేత వై ప్రజా అయం. ఇది కర్మ చేత ప్రజా వచ్చినప్పటికీ అది ప్రజా అయింది. అంటే ప్రజా అయిందంటే అప్పుడు తనకేమవుతుంది? ప్రథితం జాయతే. అంటే ఇంతవరకు ప్రథితం అంటే సృష్టి ఎట్లా తన్ని రచించిందో అది తనకు ప్రకాశించింది. అర్థం చేసుకోండి. పసివాడు కూర్చోటం కింద పడిపోతాడు. ఇప్పుడు ఏమవుతుంది? వాడు ప్రవర్తన చేత తనకు కూర్చోవటం చాతకాలేదనేటటువంటిది బయటది. ఇట్లా కాకుండా కూర్చునేటప్పుడు తన ఉనికిని కొలుచుకోవటం చేత కావటం లేదు. అర్థమైందా? ఆ చేత కాకపోవటాన్ని ఏం చేస్తుంది? ప్రేరణ చేస్తుంది. ఏం ప్రేరణ చేస్తుంది? వేదమును ప్రేరణ చేస్తుంది. కర్మను ఆచరణ చేస్తుంది. ప్రవర్తనను నిలుపుట. ప్రవర్తన అంటే ఉనికి యొక్క ప్రవర్తన. ఉనికిని కొలుచుకుంటాను ప్రేరేపణ చేస్తుంది. ఆ ప్రేరణ చేస్తున్నందువల్ల అతనికి మాటికి ఒకడు కింద పడ్డాడు అనుకో. కింద పడినప్పుడు ఏమైంది? కర్మణ వై ప్రజా అయం. అర్థమైంది? అంటే ప్రథితం జాయతే. అంటే కింద పడుట అన్నటువంటిది బయట క్రియారూపంగా చూస్తున్నాడు. తను ప్రయోగం చేశాడు. ఈ తన ప్రయోగము అది కింద పడుట అని చూసినప్పుడు ఏమవుతుంది? అది ఎంత కింద ఇప్పుడు ఏం చేయాలి? తాను కింద పడకుండా కూర్చోవాలి అని క్రియతో మాట్లాడుతున్నాడా, లేక తనకు సృష్టి ఇచ్చిన ప్రకాశంతో గుర్తిస్తున్నాడా? వాడు కింద పడకుండా చేయాలంటే వాడు ఏం చేయాలి? ఆ ప్రయోగానికి కింద పడకుండా కూర్చోవటం అన్న ప్రయోగానికి చేయాలంటే నువ్వు ఏం చేసి ఆ పని చేయగలవు? ఇఫ్ నాట్ స్టెబిలైజింగ్ హిస్ ఓన్ ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. తన ఉనికిని కొలుచుకోవటం తప్ప కూర్చున్నటువంటి శరీరం కింద పడకుండా చేయటానికి వేరే ఉపాయం లేదు. మనం బుద్ధి అనే పదం పట్టుకొస్తాం. బుద్ధి అంటే ఉనికి యొక్క స్మృతి ఎరుక నుంచి అస్మద్భావం నుంచి అస్మద్భావాన్ని చైతన్యవంతంతో చేసుకుని దాన్ని నిలుపుకున్నటువంటిది బుద్ధి. ఉనికి దగ్గర నుండి బుద్ధి వరకు ఇదంతా కూడా ఉనికి యొక్క గ్రహింపు యొక్క
పొటెన్షియలైజింగ్ అంటారు. సత్తా, అర్థమవుతుందా? ఉనికి యొక్క గ్రహింపు, పొటెన్షియలైజింగ్ మంచి పదం ఇంగ్లీష్లో, తెలుగులో సత్తా. ఇది నీ సత్తా చూపించాలంటే సత్తా. సత్తా ఎన్ని అంశంలో ఉంది? ఉనికి, ఉనికి దానికి స్మృతి రూపం, స్మృతి ఎరుక రూపంలో రావటము, అది తెలివిగా సవరింపబడినటువంటి తెలివిగా ఉండటము, అది తనకు అస్మద్భావంలో ఉండటము, అస్మద్భావంలో ఉన్నటువంటి దాన్ని తాను చేతనత్వం చేసుకోవటము, చేతనత్వం చేసి నిలుపుకోవటం. ఇంత కలిగితే అది ఉనికి. ఉనికికి బయటకు ప్రవర్తనకు వెళ్ళే లోపల పొటెన్షియల్ కావటం అన్నమాట, సత్తాగా కావటం. సత్తా అవటం అవుతుందా? సతః సత్తా, ఉనికి యొక్క సత్తా. అవునా? కనుక ఇప్పుడు కూర్చున్నటువంటి పసివాడు కింద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎక్కడికి ఎలకాలి? అవుతుందా? ఎక్కడికి ఎలకాలి? లోపల బయట? లెట్ దిస్ బి క్లియర్ ఫస్ట్. సైకిల్ తొక్కేవాడు కింద పడకుండా ఉండాలంటే మరి బయట గాలి వల్ల అవుతుందా, లేకపోతే ఏది మరి సైకిల్ వల్ల అవుతుందా? సైకిల్ని కింద పడకుండా చేయి అంటే, కింద పడేయకుండా చేయి అంటే నా చేతిలో ఉంది. మాటి మాటి నన్ను కింద పడేస్తున్నావు చూడు, ఆ నట్టు ఊడిపోయింది, ఇది ఊడిపోయింది, పైగా నన్ను తిడతావు. కావాలంటూనే వద్దంటూ తిరగకు నా రాధ అంటూ. అది నేనేమన్నా ఎప్పుడు నన్ను కింద పడేసానా? నువ్వు కింద పడితే నన్ను కింద పడేస్తుంది అంటుంది సైకిల్. అర్థమవుతుందా లేదా? బయట ఏదైనా పని చేయాలంటే తాను ఆ పని చేయాలంటే ఏం చేయాలి? వింటున్నారా లేదా? చపాతీలు చేయాలంటే ఏం చేయాలి? చపాతీలు చేయాలంటే ఏం చేయాలంటే పిండి తీసుకుని ఇట్ట ఎట్ట అనేది అర్థమవుతుంది. ఈ కదలిక ఎట్లా ఇచ్చేది? ఎవరి ప్రేరణ? ఎటువంటి ప్రేరణ? వింటున్నారా లేదా? బాగా మెత్తగా పిసుకు, ఏది పిండి బాగా మెత్తగా కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి. అవునా? మరి మెత్తగా కలిపేస్తా. నానబెట్టంటే ఏం చేసేది? అక్కడ పెట్టేస్తా. అది నానుతుందో అమ్ముతుందో, నాన్న అవుతుందో అమ్మ అవుతుందో ఎవరు తెలుసు? ఆ కొలత ఎవరిది? దాని కొలత, తన కొలత. తన కొలత అంటే తనది, తనకు దాని యొక్క కొలత అంటే ఎట్లా చేస్తుంది? దాని యొక్క కొలత దాని దగ్గరే ఉంటుంది. అది కాదు, దాన్ని ఏం చేశామంటే నా తెలివిలో తీసుకున్నానంట. అంటే తెలివి అంటే ఇది, నా తెలివి అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఇది వేదం, ఇది వేదం. ఆడుండు రాముడు గాడ భద్రాచలంలా అండు గుల్ల ఉండు రాముడు అంటే గుళ్ళో ఉన్నాడు. ఏడి చూపించు. ఆడిపోయి రామా ఉన్నావా అనేది చెప్పడు. ఉన్నాడా? వెనకటికి ఒక కథ చెప్పేవాళ్ళు. ఒక పూజారి రోజు గుడికి పోయి పూజ చేసి నైవేద్యం పెట్టి ఇంటికి పట్టుకొచ్చేవాడు. అందరు ప్రసాదం అంటే కావాలని తినేవాడు. ఒక రోజున ఏమైందంటే ఆయనకి బయట ఊరికి పోవాల్సి వచ్చింది. వాడికి కూడా నేర్పించుంటాడు, అది చేసి నేర్పించాడు. వాడిని పోయి పూజ చేయరా నాయన, వాడు పూజ చేశాడు. మరి రోజు ఏం చేశాడో తెలియదు. మరి నైవేద్యం తీసుకొచ్చి, నైవేద్యం అంటే ఏమిటంటే స్వామి తింటాడని,
మరి స్వామి తింటాడని స్వామి తింటే మళ్ళీ ఇక్కడ ఇంటికి ఇట్ట పట్టుకొచ్చావు నువ్వు? ఆయనకి ఏం అర్థం కాదు, చెప్పడం అర్థం కాదు. ఆ రోజున ఎందుకో ఇదంతా ఏదో మన ఆయన చేసేదంతా ఏదో గోల్మాల్లాగా ఉంది అనుకున్నాడు. అర్థమైందే? గోల్మాల్ అంటే ఇప్పుడు తెలంగాణ భాష. గోల్మాల్ అంటే అదేదో గడబడగా ఉంది, గోలగా ఉంది. తీసుకొచ్చానంటాడు, నైవేద్యం పెట్టానంటాడు. ఒక్క మెతుకు కూడా తక్కువ కాలే, ఆయన ఏమి తినలే అని. అందుకని గట్టిగా పట్టుకుని, స్వామి రోజు మా నాయన పెడితే తింటున్నావు, నువ్వు ఇవాళ ఎందుకు తినవు అని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టుకుని మొత్తానికి దేవుడు ప్రత్యక్షమై తినేశాట. కథ చెప్పాడు. మరి ఎట్లా వచ్చాడో ఏం చేశాడు అంటే అదేదో ఒక విశేషం చెప్పడానికి చెప్తారు, అంతేగాని దేవుడు వచ్చి తింటాడంటే ఎట్లా వచ్చి తింటాడు? ఇవన్నీ భ్రాంతి స్వరూపాలు. అవంతా కూడా అక్కడ నువ్వు పూజలో ఏం చేస్తున్నావో అంతా ఇందాక చెప్పుకున్నావు. కర్ర పట్టుకోవాలంటే ఎట్లా పట్టుకోగలవు నువ్వు? పట్టు అనేది ఈ పట్టివు నువ్వు అన్నాడు. పట్టు ఎట్ట ఇస్తాను? కొలవద్దు. ఎట్ట కొలవాలి? కర్ర కింద పడకుండా అంటాడు. కర్ర కింద పడకుండా కొలవాలంటే ఆ కొలత కర్రతో ఎట్ట కొలిచేది? దాన్నే పడద్దు నేను అలా పడమన్నా. కర్రతో ఎట్ట కొలిచేది? అర్థమవుతుందా? దీన్ని కర్రతో కొలవలేను. ఎంత కొలవాలి? నా ఉనికితో కొలవాలి. నా ఉనికితో కింద పడకుండా నా ఉనికిని కొలిచి ఉంటే నా ఉనికి ఇక్కడ దిగేసేది కింద పడకుండా ఉంటుంది. పట్టు కూడా నా ఉనికి పట్టది. అర్థమైంది? అంటే ఇప్పుడు ఉనికిని ఇక్కడ దగ్గర వచ్చేటప్పటికి పట్టు అనే రూపంలో అనువాదం చేశారు. ఉద వ్యక్తాయ అబ్బాచి, నోటితో మాట్లాడటగా అనువాదం చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు అనువాదం చేశారంటే చూపును కూడా అనువాదం. చక్షింగ్ వ్యక్తాయ అబ్బాచి, ఇక్కడ తన తెలీదు, అది తనంతట తానే వస్తుంది. చూపు ఇక్కడ ఉంది, చూపుకు ఆధారం ఇది. చూపుకు ఆధారం ఇక్కడ తన స్మృతి ఆధారం. ఆ స్మృతి ఆధారం నుంచి ఏం చేశాడు? ఇట్లా మళ్ళీ బయటికి వ్యక్తం చేశాడు. ఇది తన చూపు. తను ఏం చూశాడో అక్కడ చెప్తున్నాడు. ఏం చూశాడు? తన తెలివితో చూశాడు, తన స్మృతితో చూశాడు, అది చెప్తున్నాడు. ఇది కర్ర అన్నాడు అనుకోండి. ఇది కర్ర అంటే నీకెడ తెలుసు? కర్ర అంటే అది తెలుసు. ఇంకోటి కర్ర కాదు అది పుల్ల అన్నాడు అనుకో. అంటున్నారా? విశాఖపట్నం వాళ్ళు మనం పొయ్యిలో పెట్టే కర్రని పుల్లలు అంటారు. వాళ్ళు అడవిలో పుల్లలు కొట్టుకొచ్చారంట. మనం పూలు కోయటం అంటారు, వాళ్ళు పూలు పీకటం అంటారు. వాళ్ళు విశాఖపట్నంలోకి చేరారు, వాళ్ళు పూలు పీకటం అంటారు. వాళ్ళు పూలకి ఏమైనా కోపం వస్తుందా? వాడు పూలు పీకమన్నాడు, ఏం బిక్తాడో భయపడుతుంది. అక్కడ ఏం లేదు. ఏంటండి ఇది? నువ్వు అనుకుని మీరు కొట్టుకోవాలి, అదేం కాదు. కర్ర అంటే వాడు పుల్ల అన్నాడు అనుకోండి, ఇప్పుడు కర్ర పుల్ల అని వాడిద్దరు కొట్టుకోవాలి. శివానంద లహరిలో ఒక శ్లోకం, ఇట్లాగే దీన్ని ఏమంటే ఏమైంది? ఇప్పుడు నీ సంగతి అర్థమవుతుందా? కనుక ఏమంటున్నారు? త్రిహి అంటే మూడు అనద్దు, ఇంకా త్రిహి అంటే ప్రవర్తన దాటుట. ప్రవర్తన దాటుట ప్రేరేపింపబడి కర్మగా అయి ఆ కర్మ చేత అయం ప్రజ అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇందా చెప్పినట్టు పసివాడు
కింద పడి మళ్ళీ కింద పడకుండా మళ్ళీ చూసుకుని మళ్ళీ చూసి మళ్ళీ చేసుకుని సైకిల్ తొక్కేవాడు కింద పడకుండా చూసుకుని దేన్ని సవరించుకున్నాడు? ఉనికిని సవరించుకున్నాడు. ఉనికిని సవరించుకుని ప్రయోగం చేశాడు. మళ్ళీ ఉనికిని సవరించుకుని అంటే ఎంతవరకు సవరించుకున్నాడంటే సైకిల్ కింద పడేయకుండా తొక్కటం వరకు సవరించుకున్నాడంటే అక్కడే మనం చేసే తప్పు. మళ్ళీ తాను వికలం కాకుండా అర్థం అది ఎప్పుడు తెలుస్తుందంటే ఇప్పుడు నేర్చుకున్నాడు అంటాడు. నేర్చుకుని తొక్కేటప్పుడు ఏం చేస్తున్నాడు? నేను నేర్చుకున్నప్పుడు కూడా అట్టగే చేశా. ఈ కాలు ఇట్ట పెట్టి అది తిరిగినప్పుడు స్వరాన్ని కింద పడింది. అర్థమవుతుందా? నడిచేటప్పుడు ఇట్లా లేపి ఒక కాలు ముందరాలుగా ఒక కాలు మీద ఆధారం బరువు పెట్టి ఇంకో కాలు ఇట్లా లేపి ఇట్లా అనాలి అని మనం ఈ భాష మాట్లాడుతున్నాం. ఈ భాష వదిలేయాలంటుంది శాస్త్రం. మనము ఉనికిని వికలం కాకుండా అర్థమైందా? అట్లా ఇంద్రియముని కేవలంగా చెయ్యి. కేవలం అంటే ఇక దానికి అంటూ ప్రవర్తన లేదు. ప్రకృతి ఏవచ కర్మాణి క్రియమాణాన్ని సర్వశ అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్నది. అది ఎప్పుడే వస్తుంది? క్రియ ప్రకృతి చేత చేయబడిందని ఇక్కడ అంటున్నాడు. క్రియ అనే అంశము ప్రకృతి స్వరూపం, అవునా? ప్రేరణ అంశము అంటే లోపల క్రియ అనే పదము బయటగా చేయబడింది. ఇందాకేం చెప్పుకున్నాం? మట్టితో కుండ చేయటం అన్నాం అనుకోండి. మట్టితో కుండ అనేటువంటి క్రియారూపం, చేయబడిన రూపం. చేయబడిన రూపములన్నీ ప్రకృతి వల్ల కలుగుతున్నాయి. ఎట్లా? నామరూపముల వల్ల చేయబడిన రూపములుగా కనిపిస్తుంది. కానీ అక్కడ చేయుట అన్నది, చేయుట యొక్క రూపం చెప్పండి. ఏమంటున్నారు? చేయుట అనే రూపం ఎట్లా అంటే త్రిహి సూయతే. ఆ తూచి చేస్తున్నప్పుడు ఆ విధంగా ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ప్రజా అన్నారు. ప్రతితం జాయతే అంటే సృష్టి ఎట్లా చెప్పిందో అది తనకు ప్రకాశిస్తుంది. మాటి మాటికి సృష్టి ఎట్లా తను ఉందంటే ఉనికిని నిలుపుట, ఉనికిని అర్థం చేసుకో, ఉనికిని ఉనికి భాషగా గ్రహించి ఉనికి స్వరూపంగా గుర్తించుకుంటే మన మన ఈ పదము ఇట్లా చెప్పుకోవడం, ఉనికితో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మామూలుగా ఎట్లా ఉంటుంటే అంటే స్థిరంగా ఉండు, కింద పడకుండా చేయి, కింద పడతావు చేసి కింద పడకుండా నీ చేత కావట్లేదు నేను చేసి చూపిస్తా చూడని వాడు ఇంకోటి వచ్చి వాడికి తొక్కి చూపిస్తాడు. సైకిల్ తొక్కి చూపిస్తే వాడి తొక్కిదే వచ్చింది. కానీ వాడు తొక్కుతుంటే వీడు రావాలంటే ఏం చేయాలి? వాడు తొక్కుతుంటే తన ఉనికితో చూడాలి. తన ఉనికితో చూడటం అంటే తాను కింద పడకుండా, వాడు కింద పడకుండా ఉండాలి, నేను కింద పడకుండా ఉండాలి. అర్థం? సైకిల్ మీద చూస్తే ఎట్లా ఉంటుంది? ఒక పెడల్ మీద కాలు పెట్టాడు, ఇంకో పెడల్ మీద అభివృద్ధి పెడుతున్నాడు. నేను అట్లాగే చేశాను అంటాడు. నేను అట్లాగే చేసే కింద పడ్డా, వాడు అట్లాగే చేసే కింద పడ్డా. అర్థమైందండి? అంటే దీన్ని సైకిల్తో తను అర్థం చేసుకోవటం అన్న మాట మనం వేదాంత చెప్పకూడదు ఎప్పుడు కూడా. దాంతో సంబంధమే లేదు. అది కేవలమైన ఇంద్రియం. అది అంటే దానికి వేరే ప్రవర్తన లేదు. కేవలమైన ఇంద్రియం అంటే కేవలమైనటువంటి తన ఉనికి ప్రవర్తింపచేయటం అనేది కేవలమైన ఇంద్రియం. దానికి ప్రవృత్తి లేదు. కేవలమైన శబ్ద ఇంద్రియానికి ప్రవృత్తి లేదు. ఇంద్రియం చెడిపోవటం లేదు. ఇంద్రియం వేరే విధంగా ప్రవర్తించడం లేదు. అది వేరే విధంగా క్రియ చేయటం లేదు. చేయటానికి దానికి ఏమి లేదు. అయితే ఇప్పుడు మనం ఎట్లా చేస్తున్నాం అంటే అలవాటు చేసి, అర్థమవుతుందా? చేతులు ఊరుకోవాడు, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఉంటాడు జోకులు, ఏమి లేకపోతే గోల్డ్ వెళ్తుంటాడు. ఒక్క క్షణం ఊరుకో ఉండలేడు. కనుక ఈ రోజున ఇక్కడ అయం ప్రజా శబ్దం ఎట్లా ఉంటుందంటే ఉనికి అందే వరకు తనకు ప్రకాశిస్తుంది. ప్రథితం జాయతే. ప్రథితం ఏమి? ఉనికియే అక్కడ స్థిరపడాలి. ఉనికి గుర్తింపు స్థిరపడాలి. ఎందుకు గుర్తింపు? పడిపోతుంది, ఉనికి పడుతుందని గుర్తించాలి.
లోకంలో ఎట్లా ఉంటుంది? తప్పు నీదేరా, నీ తొక్కడం జాత కావట్లే అంటాడా? సైకిల్ తొక్కడం జాత కావట్లేదు అంటాడా? లేదా కింద పడితే ఏమంటాడు? సైకిల్ తొక్కడం జాత కావట్లేదు, సైకిల్ తొక్కడం జాత కావట్లేదా అని సైకిల్ కింద పడి దాన్ని తొక్కితే, సైకిల్ తొక్కడం అంటే కింద పడేసి దాని మీద నిలబడి తొక్కితే తొక్కినట్ట అట్లా కాదుగా. సైకిల్ తొక్కుంటూ పోవాలంటే నీ చేత కావటం లేదు. ఈ చేత కావటం లేదన్న దానికి ప్రయోగం ఏం చేస్తే వస్తుంది? కర్ర పట్టుకోవాలంటే ఏం చేయాలి? అర్థమవుతుందా? కర్ర అక్కడ పడి ఉంది, పట్టుకోమంటే ఏం చేయాలి? ఎట్లా? హౌ టు బిగిన్? ఎట్లా మొదలు పెట్టడం? ఎట్లా మొదలు పెట్టాలి? ఆది. ఆది అంటే ఆ స్మృతో దీయతి. ఎట్లాగూ? ఏది ఇవ్వాలి? కర్ర. స్మృతిలో కర్ర తీసుకుంటాడు? అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కర్ర పట్టుకోవాలంటే ఇప్పుడు పట్టుకుంటాడా? పట్టుకోవట్లేదు. ఎట్లా పట్టుకున్నాడు? బరువు పట్టాలంటే అంటాడు. ఇప్పుడు ఎట్లా అంటాడు? ఇట్లా అంటున్నాడు. ఈ మాటకి చాలా గొప్ప విశేషం ఉంది. అందుకని తన గుర్తింపే బయటంతా. తాను ఎంత చక్కగా గుర్తించాడంటే వికలం కాకుండా అన్నాడు. ఆ వికలం కాకుండా గుర్తించినటువంటిది ఎట్లా పెడుతుందంటే కిరణంలాగా పెడుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్పుకుంటాను చూడండి. సూర్యకిరణాలు వస్తున్నాయి. సూర్యకిరణాలు అంటే ఎట్లా ఉంటాయి? సన్నగా దారాల్లాగా వస్తున్నాయి. ఈ దారాల్లాగా వస్తుంటే సూర్యకిరణాలు భూమి తిప్పుతుందంటే అదేమైనా బంతుండా? వింటున్నారా లేదా? దారగా నీళ్లు దార పోస్తుంటే కూడా తీస్తుంటే దాన్ని తిప్పాలంటేనే కష్టమే. ఎంత క్రమంగా తిప్పుతున్నాయి. మ్యాగ్నటైజ్ చేసిందంట. అంటే ఏం చూసావు? ఇంగ్లీష్లో మ్యాగ్నటైజ్ చేసిందంట. అయస్కాంతం చేసింది అంటే అయగతం, తర్వాత కము కాంతం, తర్వాత కము కాంతం చెప్పుకున్నట్లు ప్రజ. అర్థమవుతుందండి. అక్కడ ప్రయోగంలో ఎట్లా ఉంటుందంటే, తను వికలం కాకుండా అన్న ప్రయోగం చేసినప్పుడు ఎట్లా అవుతుంది? అవతలకి ఎట్లా చేరాలో అట్లాగే చేరుతుంది. దీంతో పోల్చి నన్ను లెక్క వేసుకోవటం లే. నన్ను ఎప్పుడు కూడా ఒకటే లెక్క, నాకు ఒకటే లెక్క, ఒకటే కర్మ సృష్టిలో ఒకటే లెక్క. ఏమిటి లెక్క? వికలం కాకుండా, ఉనికి గ్రహింపు వికలం కాకుండా. ఈ మాట మనకు లోకం ఎట్లా అర్థం అవుతుందంటే, కుదురుగా ఉండు, ఆ పనులు అవే జరుగుతాయి. తను గుర్తించిన మాట ఏం కాదు. ఇంత మాట అనగలిగినటువంటి వాడు తన కుదురు పనిచేసిందా, లేక తాను దాంతో పోల్చుకుని కుదురు నేర్చుకున్నాడా? చెప్పండి. దాంతో పోల్చుకుని కుదురు నేర్చుకున్నాడు. తన కుదురు నేర్చుకోవడానికి బయట దాంతో ఏం సంబంధం లేదు. అర్థం అవుతుందా లేదా? ర్యాంక్ వంటి మంచి మార్కులు ఎందుకు వస్తుంటే వాడు కుదురుగా చదువుకుంటున్నాడు. కుదురుగా అంటే అర్థమయ్యేటప్పటికి కూర్చున్నాడు. నేను కూడా కూర్చున్నాను, వాడి పక్కనే కూర్చున్నాను. ఇంకా వాడికి ఎప్పుడైనా నిద్ర వస్తే నిద్రపోయినాడు, నేను మాత్రం నిద్ర కూడా పోలే. అట్లా ఆ కుదురు యొక్క ప్రయోగం ఎట్లా? నీ క్రీడ ప్రయోగం ఇది మన పాట. ఇది తనకు తన విద్య, తన విద్య. ఆ విద్య ఎట్లా ఉంటుంది? భక్తి నిలవాలన్నా నిన్ను నీ కుదురు కావాలి. అర్థమైందా? అయితే అప్పుడు ఏమవుతావు? నువ్వు భగవానుడు అవుతావు. సామర్థ్యం. చదువు మంచి మార్కులు రావాలన్నా నువ్వు కుదురు కావాలి. అవతల పని సరిగ్గా జరగాలన్నా నీకు కుదురు కావాలి. అది ఎంత విజ్ఞానంగా, ఆ విజ్ఞానంగా చేసుకుంటూ పోతుంటే తనకు సొంత తెలివిలో వచ్చినాయంటే, ఆ సొంత తెలివి ఏ రూపంలో వస్తుంది? దగ్గించుకున్నాం.
కిరణములు భూమిని తిప్పుతున్నాయి. అయస్కాంతం ఎట్లాగో ప్రవర్తన ప్రకాశించడం. అయస్కాంతం అంటే అయగతో ప్రవర్తన ప్రాప్తి ఎరుకగా అది తనకు ప్రకాశించాలి. అది ప్రజ, అది త్రిహి. తను ప్రవర్తించుకుంటూ పోతుంటే ప్రజ అవుతుందన్న. ప్రథితం తన కుదురు అనేది తనకు ఎంత ప్రకాశించుకుంటూ పోతుందో అక్కడ మనం ఏమంటాం ఫ్లాష్. ఫ్లాష్ ఫ్లాష్ అని అని అంటే ఫ్లాష్ అంటే ఏం ఫ్లాష్ వచ్చింది, దాని గురించి ఏం కాదు. ఇప్పుడు ఎవరు చెప్పారు ఆ మాట అటు చేయడానికి? తనకే. నాకు వెంటనే ఒక ఐడియా వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది 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 ఐడియా. ఇంత ఊరిని ఐడియా అనకూడదు. ఎట్లా ఐడియా వచ్చింది. ఐడియా వచ్చింది అంటే ఏమొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఎన్ని భాషలు చెప్తే ఎట్లా ఉంటుంది? దాని భాష ఒకటే. ఉనికి ఎక్కడ నిలబడుతుంది? చెప్పండి. ఉనికిలో ఇది ఇంతసేపా? ఉనికి ఇది కర్రలో నిలబడుతుంది చూడు. ఇక నిలబెడుతున్న చూడు, నిలుస్తుంది చూడు, నిలుస్తుంది. పడిపోయి నిలుస్తుంది చూడు అంటే పడిపోయా. నిలుస్తుంది చూడు, నిలుస్తుంది చూడు, నిలుస్తుంది చూడు. ఇంకా కొంచెం జరుపు ఉంటుంది ఆ కర్ర, ఏమనదు. చూడండి, మాటి మాటికి ఇట్లా జరుపుకుంటూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాదు ఇది. అంటే ఏదో ప్రయోగం చేసి తప్పి బట్టి చూసుకుంటూ అర్థం కాదు. అసలు ఆ భాష లేదు తన దగ్గర. తన ఉనికి నిలుపుకోవడం అది ఎట్లా ఉంటుందంటే అది కూడా ఆలోచించండి. ఒకసారి అలవాటు, సైకిల్ దొక్కిన వాడికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాడు ఏం చేసుకుంటున్నాడు? అలవాటు అన్న పదం చెప్పాడు. ఏం అలవాటు అయింది? సైకిల్ దొక్కడం అలవాటు అయింది అంటాడు. అంటే ఈ సైకిల్ దొక్కడం అలవాటు అయినటువంటి పదము తన దగ్గర ఏ రూపంలో ఉంది? సైకిల్ తిక్కునేటప్పుడు చెదరకుండా ఉంటాడు. మన ప్రయోగంలో బాగా తెలుస్తుందండి. ఎట్లా హ్యాండిల్ వదిలేసి పోతాడు. అప్పుడంటే పడతానేమో అంటాడు. ఆ పడకుండా కార్ స్టీరింగ్ ముందు కూర్చొని చేయి పట్టుకుని ఉండాలి ఎప్పుడు కూడా. గబుక్కన అది అందులో 4 వీలర్, అది ఏమవుతుంది, పెద్ద విశేషం ఏం కాదు. అందులో స్పీడ్లో ఉన్నాం. ఇది 2 వీలర్. 2 వీలర్ ఎట్లా అవుతుంది? అందులో 2 వీలర్లో కూడా ఎట్లా ఉంటుందంటే వెనకాలదేమో దీనికి స్థిరంగా ఉంది, ఈ ముందుది ఎట్లా ఉంటుంది? తిరిగిపోతుంది. అది తిరిగిపోతే పడతాడు అని ఇట్లా మనం దాని భాషగా అంత బయట భాషగా మాట్లాడుకుంటూ నేను తను గుర్తించాలంటాడు మనిషి. గుర్తించాలంటాడు, పొగడుకోవాలంటాడు, లేకపోతే ఆడవాలంటాడు. గుర్తించుట, పొగడుకుంటా, లేకపోతే ఏడుచుట అని అంటున్నాడు. కానీ తనతో పోల్చి దాంతో సంబంధం కనుక ఈ ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాడు. మళ్ళీ 60 సంవత్సరాల దగ్గర మళ్ళీ ఏదో అవసరం వచ్చింది, సైకిల్ తొక్కుంటూ పోతున్నాడు. మళ్ళీ అప్పుడు మర్చిపోయినాడు. ఇప్పుడు మర్చిపోయాడంటే మర్చిపోలే. ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? చదువుకున్నది జ్ఞాపకం ఉంది, మర్చిపోలేదు అంటాడు అనుకోండి. ఈ జ్ఞాపక శబ్దం కూడా అర్థం చేసుకున్నాం చూడండి. జ్ఞాపకం అనేది మర్చిపోకుండా అనే మాట ఎప్పుడు అంటున్నాడు? అది మర్చిపోయేది. అది ఎందుకు వచ్చిందంటే ఆ చదివేటప్పుడు తన ఉనికిని స్థిరంగా నిలుపుట అన్నటువంటి ఎటువంటి అభ్యాసం చేశాడో అర్థమవుతుందా? మళ్ళీ ఆ సందర్భంలో అదే తనకు ఆ ఉనికి దగ్గరికి తను నిలుపు వస్తే అది తనకు చదివేటప్పుడు యథాలాపంగా చదివాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు తెలిసిన, మీరు ఎన్నన్నా చెప్పండి నాకు వద్దు అంటాడు.
నా బుర్ర చెడ కొట్టుకోను, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోను, నాకు వద్దని జ్ఞాపకం ఉండదు. అదే ఎట్లా ఉంటుందంటే ఎందుకో ఒకసారి స్వామివారి దగ్గర కూడా మొట్టమొదటిలో బరువు అయిపోయేది, ఓడి భారం, మెదడు కూడా చాలా భారం అయిపోయేది ఆ రోజుల్లో అనమాట. ప్రశాంతంగా ఉండాలి కానీ ఇవన్నీ శ్లోకాలు కంఠస్థం చేయడం కష్టం అవుతుందని, ఏ శ్లోకాలు కంఠస్థం చేయలేదని ఏమన్నా అంటారని కాగితంలో రాసి వారికి ఇచ్చారు అనమాట. ఆయన ఏం చేశారు, సరే సరేలే కఠోపనిషత్తులు ఈ 2 మాసాలు ఈ చదువు, అది చదువు అని చెప్పి పంపించారు. అవునా? అటువంటి ఇప్పుడు ఎన్ని చేసాం, చాలా కావాలంటే చదవడు, భారం అంటే చదవడు. అంటే అది చదివి నేను గొప్ప కావాలంటే కాదు, అర్థమవుతుందా? దానివల్ల చదివి నేను దాన్ని చదివినందువల్ల గొప్ప అని చెప్పడం అర్థం కాదు. నేను సాధన చేయాలంటే, గుర్తించాలంటే అవన్నీ నాకు అది కావాల్సింది అని అనుకుంటే మనం ఏమంటాం, అనుకుంటే ఎంతసేపు అంటాడు. అనుకోవటం ఎంతసేపులో అనుకుంటావు, అది మాత్రం నమ్మకం లేదు. అనుకుంటే ఎంతసేపు నువ్వే ఎవరైనా చేసేస్తాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ వాక్యంలో మనం చూపించింది ఏమిటంటే, ఒకటేమో త్రిహి సూయతే అంటే ప్రవర్తన దాటుటను ప్రేరేపణ చేయబడుతుంది. ప్రవర్తన దాటును ప్రేరేపణ చేయబడినటువంటి కర్మణ అంటున్నారా కర్మణ, అటువంటి కర్మ చేత ఏమవుతుంది, ప్రజితం జాయతే, ప్రజితము తనకు వెలుగులోకి వస్తున్నది అంటున్నారా. ప్రజితము వెలుగులోకి వస్తుంది. ఇంకా త్రయోయుక్త వాచపై వహంతి. త్రయ మనం ముందు ఒకసారి చెప్పుకున్నాం, ఇక్కడ ఒక వాచ బదిలో త్రిహేన్ వచ్చింది, త్రయ. ఇక్కడ మళ్ళీ త్రిహేన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ త్రయ అని వచ్చింది. ఇవన్నీ కూడా ఆ తర్వాత త్రీణి ఇంకో పదం వచ్చింది. జ్యోతింషి అనేదేమో స్త్రీలింగ పదం, బహువచనం కనుక త్రీణి అని పదం వచ్చింది. ఇవన్నీ పదము యొక్క లింగ భేదం చేత పదములు మారుతున్నాయి. ఎన్ని మారినప్పటికీ కూడా ధాతువు యొక్క అర్థం ఒకటే అంటున్నారా. ఈ మాట మనం మొదటి శ్లోకంలో, 2వ శ్లోకంలో కూడా మాటి చెప్పుకున్నాం, 3వ శ్లోకంలో చెప్పుకుంటున్నాం. త్రయ యుక్తా వాజపేయం వహంతి. త్రయ శబ్దానికి అది చెప్పుకున్నాం. యుక్తా అంటే యోగే ధాతు. వాజపేయం వహంతి, ఈ వాజపేయం శబ్దానికి ఋక్సామ యజుర్వేదాలు కలిసి యజ్ఞ విధిని సాగిస్తున్నాయి అన్నాడు. వాజపేయం అంటే వజగతౌ ధాతువు చేత వాచం అని వచ్చింది. పేయం అంటే పాతుం యోగ్యం పాపాని అర్థం. ఇంకా పేయం పేయం అంటే పాతం అంటే పానీయ ధాతు, ఇంకా రక్షించడం యోగ్యం కూడా చెప్పుకోవచ్చు. పా శబ్దం అట్లా అర్థం వస్తుంది, ఇట్లా అర్థం వస్తుంది. త్రయ అంటే త్రయ యుక్తాహ, ఇక్కడ యుక్తాహ అని మన మనిషిని చెప్పినట్టుగా వస్తుంది. ఇక్కడ కాకుండా త్రయ యుక్తాహ అంటే ఇక్కడ వీళ్ళేమో మూడు వేదములు కూడినవై అని అర్థం చెప్పుకుని వచ్చారు అంటున్నారా. నిద్ర పోతూ వినద్దు, ఒక్కడిని నెట్టేస్తే చాలు, ఒక్కడు ఉంటాడు. నిద్ర అంటే ద్వైతం. ఇట్లా
ద్వైతం. నిద్ర అంటే ద్వైతం, శ్రవణం అంటే అద్వైతం. ఎక్కడున్నాం మనం? త్రయ యుక్త అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి, మూడు కలిసి అని అర్థం చెప్పారు. త్రయ అంటే ముగ్గురు, పుంలింగం కనుక ముగ్గురు. ఆ మూడు ఇక్కడ వేదముల్ని తీసుకున్నాడు కనుక ఇప్పుడు ఏం చేశారు? రుక్సామ యజుర్వేదములు కలిసి అనేసాడు. వేసి వాజపేయం అంటే యజ్ఞ విధిని, వహంతి అంటే సాగిస్తున్నాయి అన్న. వహంతి వహ ప్రాపణే ధాతు, పొందుతున్నాయి. ఇప్పుడు వాజపేయం అంటే వజగతవు పాప అని అర్థం చెప్తున్నాం. అంటే ప్రవర్తన రక్షింపబడి గ్రహింపబడుట వాజపేయం. దేంతో పోల్చి చెప్పొద్దు. నువ్వు యజ్ఞం ఉంటే మనిషికి ముక్కు చెవులతో నామరూపాలు చెప్పి స్తంభం అంటే నా ముక్కు చెవు రామ కర్రకి అని చెప్పి దీంతో పోల్చి మాట్లాడినట్టుగా యజ్ఞం అంటేనేమో ఆ యజ్ఞ కుండాలు గిట్ట పెట్టి అది వేయటం ఇట్లాగే అర్థం చెప్పి అక్కడ చెప్పినటువంటి ఒక్క పదం కూడా దానికి అన్వయం కాదు, తనకు అన్వయమే. ఆ కర్మలో చెప్పిన ప్రతి పదము కూడా తనకు అన్వయమే కాదు, అది కాదు. అసలు ఇంత రాద్ధాంతం ఎందుకు? తన దేహంతో ఏ కదలికైనా సరే దేహం యొక్క కదలికయా, తన చైతన్యం యొక్క కదలికయా? చెప్పాలి. కదలిక అంతేనా? చైతన్యం అంటే ఉనికి యొక్క చైతన్యం అంతేనా? ఎందుకు కదిలించాలి దీన్ని? ఈ కదిలిస్తుంటే ఏమవుతుందంటే కర్ర పట్టుకున్నా, కర్ర ఇచ్చేసా, ఇచ్చుట పుచ్చుకొనుట, మాట్లాడేసా, తిట్టేసా, మింగేసా, పిండాకుడు మింగేసా, లొట్టలేసా, ఇట్లా అర్థం చెప్తే ఇవన్నీ ఎక్కడ మోసుకుపోతావు? ఈ లొట్టలు, ఇచ్చుట, పుచ్చుకొనుట, చూసినవన్నీ ఎక్కడికి పోయినాయి? అర్థమవుతుందా? వీటికి క్రియారూపములు కూడా లేవు. ఈ చేష్టలకి క్రియారూపములు లేవు. మట్టితో కుండ చేశాడు, సరే బాగుంది. మట్టితో కుండ చేసేటప్పుడు మనం మామూలుగా ఎట్లా అంటారంటే అది సరిగ్గా పట్టుకునేటట్టుగా ఉండాలన్న. ఆ పట్టుకునే దాన్ని బట్టి దానికి ఆకారం వస్తుంది, కుండ ఆకారం. నొక్కాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది కుండ ఇట్లా అనుకుంటూ వస్తుంది. కొంచెం ఇట్లా అన్నాడనుకోండి, అది కుండ ఇట్లా ఆకారం వస్తుంది అనమాట. అని ఇట్లా అంటే ఇప్పుడు ఈ అనువాదము దేని యొక్క అనువాదము? అందుకనే కర్మ ఉనికి యొక్క అనువాదం అంటే వ్యక్తాయాం వాచి, వ్యక్తం చేస్తున్నావు అంతే. ఉనికిని ఆ రూపంలో, క్రియారూపంలో ఆ విధంగా వ్యక్తం అవుతుంది. కానీ ఉనికి దగ్గరే ఉంటుంది. వ్యక్తం చేయబడినంత మాత్రం చేత ఉనికి ఆనుకోకుండా కూర్చోవాలి. ఆనుకోకుండా కూర్చుంటే అప్పుడు వాడు రాడు. ఎక్కడున్నా ఉనికి యొక్క అనువాదం. అసలు ఉనికి పదానికి ఉనికి అంటేనే వికలం కాకుండా అని అర్థం. వికలం ఏంట? వికలం అంటే మనం లేకుండా, మారుట, ఈ అర్థాలు చెప్తున్నాం మనం. ఇది దాన్ని వివరణ చేసి చెప్పడం. అవునా? వికలం అంటే కల అంటే పలికించుకుని అన్వయం చేసుకో. పలికించుకుని అన్వయం చేయలేకుండా ఉండుట అనేది ఉండకూడదు. మనం అర్థమవుతుందా? పని చేసేటప్పుడు ఏం చేయాలి? ఏదైనా పని చేసేటప్పుడు ఎవరిని పలకరించాలి? అర్థమవుతుంది. ఆ పని చేయాలంటే ఎట్లా చేయాలి? ఎవరు చెప్పద్దు. అర్థమవుతుంది. ఎట్లా చెప్పాలి? మనం ఎట్లా ఉంటుందంటే ఇది ఎట్లా పట్టుకో, అటు తిప్పి అరటి పండు తీసుకొని అట్లా ఒలుచుకో, అట్లా తిని, ఇవన్నీ మన గుణకర్మ కాకుండా సాధన కర్మ మాట్లాడుతున్నాం, బాగుంది. కానీ ఇది అదేనా ఎవరు చెప్పాలి? దాని వెనుక ఒక థియరీ ఉంది, ఒక ధారణ ఉన్నది. ఒక ధారణ స్వరూపాన్ని అక్కడ మనం అన్వయం చేస్తున్నాం.
ఆ ధారణ స్వరూపాన్ని అన్వయించేసేటప్పుడు అది అక్కడి నుంచి ముందు రావద్దు. ముందు అది ఎవరు, దాని యొక్క స్వరూపం ఏమి? మనస్సు అన్నావు అనుకో, మనసు యొక్క స్వరూపం ఏమి? అర్థమవుతుందా? క్రియ చేయాలంటే ఏం చేయాలి? ముందు వింటున్నారా లేదా? ఏం చేయాలి? కొనుక్కు రావటం అంటే వాడి ఇస్తే తీసుకొచ్చానే కాదుగా, డబ్బులు ఇవ్వాలిగా. దానికి ఒక ఆధారమైన ధారణ, ఆధారమైనటువంటి ఒక స్వరూపం ఒకటి ఉంది కదా. అది అది తన దగ్గర ఏ రూపంలో ఉన్నది? ఆ గ్రహింపు రూపమును తాను పట్టుకునేంత వరకు కూడా తన 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 జీవితం కాదు, అక్కడ జీవించటం లేక విషయాత్మకంగా ఉంటున్నాడు. అందుకనే ఇక్కడ త్రయాధిపతికి వచ్చేటప్పటికి ప్లవము ఇక ప్రవర్తన దాటుట. ఇప్పుడు ఈ ప్రవర్తన దాటుట యుక్తా చేయడం సమన్వయమైన అర్థం చేయమే. ఇప్పుడు ఏమైనప్పటికీ అయి ప్రవర్తనను గ్రహింప యోగ్యంగా చేస్తుంది. వాజపేయం అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేదంతా 3 వేదాలు యజ్ఞములు మాట మాట్లాడుతున్నారు. 3 వేదములో యజ్ఞములో కూర్చోవటము, తినటము, తుమ్మటము, దగ్గటము. కొంతమంది తుమ్మటం కూడా చేత కాదు. తుమ్మిది ఎట్లా వస్తుంది అది కూడా రాకుండా అక్కడ మధ్యలో అంటాడు. ఓయబ్బో, ఈ ప్రవృత్తి ఎట్ట ఉంటుందో. తిరిగి పోతుంటాడు. ఒక నడుస్తుంటే మనిషి మెలికలు తిరిగిపోతుంటాడు. ఇంకోడు ఆగడు. ఒకడేమో గూడ్స్ బండి అయితే, ఇంకోడేమో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే, ఇంకోడేమో జెట్ ప్లేన్. కదిలితే చాలు జెట్ ప్లేన్. ఏ ఇంద్రియమైనా జెట్ ప్లేనే. దీనికి ఉచ్చులు పోసి లాగేవాడు ఎవడన్నాడు? మన ఊరిని సోది కొట్టి చూడు పరిగెత్తకరా గుర్రమా, నువ్వు పరిగెత్తేది, నువ్వు జెట్ ప్లేన్వా నేను మాట అంటావు అనుకోండి, నువ్వు ఎన్నన్నా ఏమి లాభంలే. ఆ తేడా తనను చదువుకుని గుర్తించాలి. తన ఉనికికి ఈ తేడా అడ్డం వచ్చేసింది అనే మాట గుర్తిస్తే కానీ కాదు. అంతదాకా ఎందుకు అర్థం అనాలి, బుద్ధి అనాలి. బుద్ధి అంటే ఒత్తి చెప్పమంటే బుద్ధి అంటాడు. ఏ అక్షరం పెడతాడు? 2వ అక్షరం పెడతాడు. తాకింద అర్థమవుతుందా లేదా? తథ దధ నాకి బుద్ధి అంటే 4వ అక్షరం చెప్పాలి. వీడేం చెప్తాడు? 2వ అక్షరం చెప్తాడు. బుద్ధి అంటాడు. బుద్ధి కాదు, బుద్ధి. వాడికి ఎంతన్నా చెప్పు. థీ అంటేనేమో నాలుకని బయటకేసి అంగటికేసి నొక్కుతావు, ధీ అంటే తేలిగ్గా పాలు అంటావు అంటున్నారా? ఇట్లా నాలుకని తేలిగ్గా ధీ అన్నావు, బుద్ధి అన్న. ఒత్తాలంటే బుద్ధి, ధీ ధీ. అప్పుడంటే ఒత్త ధీ అనాలి. ఇట్లా ఇదంతా ఇప్పుడు నాలుక మెలికలే ఎన్ని చెప్పినా వాడికి అది మనం అంటే వాడికే తోస్తే కానీ అర్థం కాదంట. తోచాలంటే తోచుట అంటే తనకి తెలియట అనమాట. తనలో తనకు తెలియట అన్న. ఏం తెలియాలి ఇప్పుడు? బుద్ధి పలకటం తెలియాలన్నా అక్కడ ప్రయోగము, ఉనికి ప్రయోగం లేదు. నీ ఉనికి ప్రయోగమిది, నీ క్రీడ ప్రయోగమిది, అది గుర్తించాలి. తన ఉనికి ప్రయోగము అక్కడ, తన ఉనికి ప్రయోగమే. ఆ క్రియ ఎట్లా గ్రహీతృ గ్రహణ గ్రాహ్యం, ఆ చివరి దాకా కూడా తన ఉనికి ప్రయోగం. తన ఉనికి ప్రయోగం అని గుర్తించుకుంటూ తన ఉనికి ప్రయోగం ఆ చివరి దాకా కూడా చాలా ఎట్లా ఉండాలి? తన దగ్గరే పటిమగా ఉండాలి. అర్థమవుతుందా? ఇది చాలా మంచి విషయం. ఇది కనుక ఏం చేయాలి ఇప్పుడు?
త్రయః యుక్తాః వాజపేయం వహంతి. వహంతి అంటే ప్రాపణే కాదు. పాకం ఎట్లా ఉంది? త్రయః యుక్తాః అంటే ప్లం గతౌ దాటుట. ప్రవర్తన చేత దాటుట అనేది యుక్తమై. యుక్తం అంటే యోగమై. ఎట్లా యోగం కావాలి? బయట ప్రయోగం కాకుండా తనకే యోగం కావాలి. తన యోగమై ఏమవుతుందంటే వాజపేయం వహంతి. వాజపేయమును వహంతి, పొందుతున్నది. వాజపేయమును పొందడం అంటే ప్రవర్తన తను గ్రహించతగినదిగా పొందుతున్నాడు. ప్రవర్తనను తాను గ్రహించదగినదిగా. ప్రవర్తన తనటి గ్రహిస్తున్నాడు ఉనికి నిశ్చలంగా, ధారణ ప్రయోగంగా. అర్థమవుతుందా? అందుకని మన సైన్స్ పేపర్స్లో ఒక సైంటిస్టు ఎన్నో పనులు చేస్తున్నాడు, ఎన్నో ఇంద్రియాలతో ఎన్నో పనులు చేస్తున్నాడు, చేసేదో ప్రయోగం చేస్తున్నాడు. నువ్వు బయట చేస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు బయట ఏమో చేస్తున్నప్పుడు తన ఎన్నో ఇంద్రియములతో ప్రయోగం అవుతుంది. ముందు ఈ ఇంద్రియముల యొక్క రిజల్ట్ అంటే అర్థం చేసుకోమన్నాడు. రిజల్ట్ అంటే ఇవన్నీ ఏ రూపంలో చివరికి కూడి యుక్తం అనమాట. అర్థమైంది? అది త్రయః యుక్తమై అంటే తనకు ప్రవర్తన చేత దాటుటగా. ఎక్కడ దాటాలి? ఇప్పుడు తన ఉనికి అక్కడికి వెళ్ళాలి. అర్థమైందా? వెళ్ళాలి. అక్కడ నేను ఇరుక్కుపోయినానని కాకూడదు, అక్కడ గ్రహిస్తున్నాను అనేటువంటిది కాకుండా ప్రవర్తించాలి. అక్కడ గ్రహిస్తున్నాను, అక్కడ బయట గ్రహిస్తున్నాను అనుకోకుండా ఉంటే అప్పుడు ఏమొస్తుంది? వాజపేయం వహంతి అంటే తన ప్రవర్తన తాను తీసుకోగలిగినటువంటి స్థితి తనకు వహంతి, ప్రాపణే పొందుతాడు. ప్రవర్తన బయట ప్రవర్తిస్తున్నాను అనుకోకుండా ఉండి అటువంటిది యుక్తమై ఉంటే, నీకు గ్రహింపులో చేరి ఉంటే అప్పుడు నీ ప్రవర్తనని నువ్వు తీసుకోగలవు. తన ఉనికిని తాను నిలుపుకోడు. బయట ప్రవర్తన చేత తాను అహంకారాదులు కాకుండా తన ప్రవర్తన తాను తీసుకోగలడు అన్నటువంటిది తాను వహంతి. అక్కడ ఏది ఈ త్రయ అంటున్నారు. అంటే ఈ దాటుట అన్నటువంటి ప్రక్రియ అంతా కూడా తను పొందుతుంది. ఇప్పటికీ ఈ శ్లోకంలో 2 భాగములు చెప్పుకుందాం, మళ్ళీ వారం చెప్పుకుందాం. ప్రవచనాలు 6:30కే మొదలు పెడతాం, 7 గంటలకు కాదు. 6:30కి చెప్పుకుని గంటన్నర, గంట 40 నిమిషాలు, గంట 35 నిమిషాలే చెప్పుకొని తీయటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ తర్వాత కూడా అటు ఇటు పోయటం అనేటువంటి వేరే వ్యవహారాలు ఇక్కడ ఉంటాయి కనుక దానికన్నీ ఉండటం అయితే మళ్ళీ తెల్లవారుసారి ఇక్కడ రావటం అనేటటువంటి మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయి. తెల్లవారుసారి లేవటం అనేటటువంటిది ఒక మంచి నియమం. అది 4ంటికి లేచిపోవాలి. ఏం చేసినా సరే 4ంటికి లేచిపోవాలి. ఓ